शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. గొప్ప రాజ్యం ఉంది, అణకువగలిగిన ప్రజలు ఉన్నారు, పరిపాలనలో సహకరించగలిగినటువంటి మత్సలేని మంత్రులు ఉన్నారు. అన్ని వైభవాలు ఉన్నప్పటికీ దశరథ మహారాజు గారికి సంతానం లేదు. పుత్ర సంతాన లేమి ఆయనని బాధిస్తోంది. రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. అది రాజుకి ఉండవలసిన ఆరోగ్యవంతమైన భయం. తన వరకు తాను తన కుటుంబాన్ని చూసుకున్నట్లే ఒక మహారాజు తన రాజ్యంలో ఉన్న ఆ ప్రజల గురించి కూడా పిల్లల గురించి ఆలోచించినట్లు ఆలోచించాలి. తన తర్వాత సరి అయిన ఉత్తరాధికారి లేకపోతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ ఇక్కట్లు పడతారో, ధార్మికంగా ఆ పరిపాలన అట్లా కొనసాగాలి అంటే తనకొక కుమారుడు ఉండాలి అని వ్యాకులత చెందినటువంటి దశరథ మహారాజు తాను యజ్ఞం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. పూర్వం ఎందుకు తీసుకోలేదటువంటి నిర్ణయం అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందో, మానవ ప్రయత్నాలు ఎట్లా ఉంటాయో రామాయణం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ముందు ధర్మపత్నిగా కౌసల్యని స్వీకరించాడు. ఆమె వలన సంతానం కలగట్లేదు అని తర్వాత సుమిత్రని స్వీకరించాడు. ఆమె వలన కూడా సంతానం కలగలేదు అని కైకేయిని స్వీకరించాడు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేసింది. వృద్ధుడైపోతున్నాడు. సంతానం మాత్రం కలగడం లేదు. ఇప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. సంతానం కలగకపోవడానికి కారణం ఏదో పాపం అడ్డొస్తోంది. పాపానికి ఉండే లక్షణం దుఃఖాన్ని ఇస్తుంది. ఇది నాకు ఎడతెరిపి లేని దుఃఖాన్ని ఇస్తోంది. ఇది ఎటువంటి దుఃఖము అంటే, ఒక చెట్టు నవనవలాడుతూ ఆకులతోటి కొమ్మలతోటి పువ్వులతోటి కాయలతో పళ్ళతో కనపడుతున్నా దాని తొర్రలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఆ చెట్టు ఎట్లా బాధపడుతుందో అట్లా పైకి నేను ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ సంతానలేమి, ఉత్తరాధికారి లేడు, ఈ రాజ్యం ఏమైపోతుంది, ఈ ప్రజలు ఏమైపోతారు అన్న బాధ నన్ను పీడిస్తోంది. పాపమును తొలగించుకోవడం నా చేతిలో ఉన్నది కాదు. పాపమునకు దుఃఖాన్ని ఫలితంగా ఇస్తున్న భగవంతుడే ఆ పాపాన్ని కూడా తొలగించాలి. పాపాన్ని తొలగించాలి అంటే భక్తితో చేసినటువంటి కర్మ వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు తీయాలి తప్ప కేవలం కర్మ చెయ్యలేదు. నేను ఒక పూజ చేశాను ఫలితం వచ్చేయాలి అంటే పూజ ఫలితాన్ని ఇవ్వదు. పూజ చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు.
ఒక యజ్ఞం చేసినప్పుడు యజ్ఞము చేత ప్రీతి పొందిన భగవంతుడు ఫలితాన్ని ఇవ్వాలి. అంటే పురుష ప్రయత్నం కన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి అన్న విషయం మీద విశ్వాసం ఉండాలి. దానికే శ్రద్ధ అని పేరు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితాసిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర్లు. గురువుగారి చెప్పినటువంటి మాట మీద, శాస్త్రం చెప్పిన మాట మీద తిరుగులేని సత్యములన్న నమ్మకం ఉండాలి. తన పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావట్లేదు, అందుకని సంతానం కలగట్లేదు. అంటే ఏదో పెద్ద పాపం ఉంది, ఆ పాపం ఎడతెగని దుఃఖంగా అట్లాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఆ దుఃఖము తొలగాలి. ఆ దుఃఖము తొలగాలి అంటే దుఃఖమునకు కారణమైన పాపము తొలగిపోవాలి. ఆ పాపమును తొలగించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు ఆ భగవంతుని ప్రీతి కొరకు నేను అశ్వమేధయాగం చేస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. అంటే చాలా కాలం తర్వాత పురుష ప్రయత్నము ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వట్లేదని, భగవంతుని యొక్క అనుగ్రహము మాత్రమే తన పాపమును తొలగించి తన ఈప్సితము నెరవేరేటట్టు చేస్తుందని దశరథుడు విశ్వసించాడు. విశ్వసించి ఆయన చింతయామాస తస్యైవం బుద్ధిరాసీన్ మహాత్మనః సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహం. నేను ఎందుకు అశ్వమేధయాగం చెయ్యకూడదు? అశ్వమేధయాగం చేస్తే నా యొక్క పాపం పోతుంది. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం. అనాథప్రేత సంస్కారం చెయ్యడమే అశ్వమేధయాగం ఇచ్చిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అశ్వమేధయాగం చేస్తాను. ఈ యజ్ఞం గురించి శ్రీరామాయణంలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. యజ్ఞం 3 రకములైన ఫలితాలను ఇస్తుంది. ఒకటి, ఇక్కడ ఉండగా ఒక యజమానికి ఏ అవసరం తీరక దుఃఖపడుతున్నాడో, ఏ పాపం అడ్డొచ్చి దుఃఖపెడుతోందో ఆ పాపమును తొలగించుకోవడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి యజ్ఞము ఒక సాధనము. 2, ఇక్కడ ఆయనకి ఏ అవసరాలు లేకపోయినా, ఇక్కడ శరీరము పతనమైపోయిన తర్వాత జీవుడు స్వర్గాది ఉన్నత లోకములను పొందడానికి కావలసిన విశేష పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి సాధనము యజ్ఞము. 3, నా కొరకు అని కాదు, లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు పడాలి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి అంటే ప్రధానంగా జరగవలసినది ఏది అంటే, ఏ సమయమునందు వర్షం పడాలో ఆ సమయమునందు వర్షం పడాలి. పడితే పాడి పంట. అందుకే భాగవతం దశమస్కంధంలో కృష్ణ భగవానుడితో నందాదులు అంటారు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పాడి పంట, పాడి పంట ఉంటే మనం సుఖంగా ఉంటాం. మళ్ళీ తిరిగి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలు ప్రీతి చెందితే మళ్ళీ వర్షం కురిపిస్తారు. మళ్ళీ వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంట కలుగుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతు పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ, అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతలో. ఇది ఒక ధర్మచక్రం. ఆ చక్రం అట్లా తిరుగుతూ ఉండాలి. యజ్ఞయాగాది క్రతువులు నడుస్తూ ఉండాలి. దాని చేత దేవతలు హవిష్యాన్ని స్వీకరించి సంతృప్తి పొంది వర్షాన్ని కురిపిస్తారు. అప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక యజమాని కేవలము తన యొక్క ఈప్సితము నెరవేరాలని కాదు, లోకమంతా క్షేమంగా ఉండాలని కూడా యజ్ఞాన్ని చేస్తారు. అందుకని యజ్ఞము 3 ప్రయోజనముల కొరకు చేయబడుతుంది. ఇప్పుడు దశరథ మహారాజు గారు తనకి వ్యక్తిగతంగా వచ్చిన ఇబ్బంది, తనకొచ్చిన కష్టం, తనకొచ్చిన దుఃఖం, దానికి కారణమైన పాపమును తొలగించుకోవడానికి చాలా క్లిష్టమైనటువంటి అశ్వమేధయాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాడు. సంకల్పం చేసి ఆయన వెంటనే ఆ పుత్రుల కొరకు అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను అని మంత్రి అయిన సుమంత్రుడితో చెప్పాడు. చెప్పి, నువ్వు వెళ్ళి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని, గురువుల్ని అందరినీ వెంటనే తీసుకురమ్మన్నాడు.
సుమంత్రుడు వెళ్ళి వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైన వశిష్ఠుడు తదితరులైనటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ యథాస్థానములు అలంకరించమని కూర్చోపెట్టిన తరువాత దశరథ మహారాజు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదహం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ అంటాడు. మానవ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క శాపం కూడా సంతోష కారణమవుతుంది. దశరథ మహారాజు గారికి ఒక శాపం ఉంది. ఒకప్పుడు అయోధ్యకాండలో వస్తుంది. నువ్వు కొడుకుని తలుచుకుని కొడుకుని విడిచిపెట్టి ఉండలేక కొడుకుని స్మరిస్తూ మరణిస్తావని శాపం ఇచ్చాడు ఒక ఋషి. అప్పటి వయస్సులో పెళ్ళి కానప్పుడు దశరథ మహారాజు అనుకున్నాడు, శాపం ఇస్తే ఇచ్చాడు కానీ నాకు సంతానం ఉంటుందన్నమాట అనుకున్నాడు. కానీ అసలు సంతానమే కలగకపోవడం, 60,000 సంవత్సరములు వచ్చినా కలగకపోవడం ఎంత బాధాకరమో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు సంతానం కలిగితే ఆ సంతానం మీద ఆపేక్ష ఇంకెంత పెరిగిపోతుందో, అందులో సుగుణాభిరాముడైన వ్యక్తి పెద్ద కొడుకు అయితే ఇంకెంత పెరుగుతుందో, కాలం ఎంత గొప్పగా మనుష్యుల యొక్క జీవితాల్ని నడిపిస్తూ ఉంటుందో, కంటికి కనపడకుండా భగవంతుడు వెనక ఉండి కర్మలకు ఫలితాలని ఎలా ఇస్తూ ఉంటాడో, జంత్రగాడై ఆడిస్తూ ఉంటాడో రామాయణం కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. కాబట్టి మమ లాలప్య మానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం, నాకు కొడుకు లేని కారణం చేత ఎడతెరిపి లేని దుఃఖం కలుగుతోంది. అది ఏదో ఒక గంట సేపో 2 గంటలో ఉండిపోయే దుఃఖం కాదు. నేను ఏది చేస్తున్నా ఈ రాజ్యానికి ఉత్తరాధికారి లేడు, ఏది తింటున్నా పడుకుంటున్నా నాకు ఇదే దుఃఖం ఉండిపోతోంది. కాబట్టి ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నేను అశ్వమేధయాగం చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు అని అడిగాడు. అడిగితే వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించి తప్పకుండా అశ్వమేధయాగం చెయ్యమన్నారు. అయితే రామాయణంలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. వశిష్ఠాది మహర్షులు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కారు కదా, సుమంత్రుడు ఈనాటివాడు కాదు కదా, మరి దశరథ మహారాజు గారికి ముందే అశ్వమేధయాగం చేయండి లేకపోతే పుత్రకామేష్టి చెయ్యండి అన్న సలహా ఎందుకు ఇవ్వలేదు? దశరథ మహారాజు గారు అంత వృద్ధుడైపోయిన తరువాత తనకి సంకల్పం కలిగి నేను యజ్ఞం చేస్తానన్న తర్వాత అప్పుడు యజ్ఞం చెయ్యమని ఎందుకన్నారు అని మనకు ఒక అనుమానం కలుగుతుంది. రాజులతో వ్యవహారం సంక్లిష్టంగా ఉంటుంది. వాళ్ళ మనసులో రాని ఆలోచన మనం చెప్తే, అంటే నేను సంతానం పొందనని, నేను పాపాత్ముండని, నాకేదో పాపం అడ్డొస్తోందని నువ్వు భావన చేస్తున్నావా అని సలహా చెప్పిన వారి మీద క్రుద్ధుడైన ఆశ్చర్యం లేదు. అందుకని ఆ ఆలోచన రాక తప్పదు. దుఃఖం ఎక్కువైన నాడు దశరథుడికి ఆలోచన కలుగుతుంది. కలిగిన నాడు తప్పకుండా ఆ ఆలోచన ఆచరణాత్మకం అయ్యేటట్టుగా మనం సహకారం చేసి ఆయన ఈప్సితను నెరవేరేటట్టుగా చేద్దాం. అందుకని వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎప్పుడైతే దశరథ మహారాజు గారే ప్రతిపాదన చేశాడో పరమ సంతోషంతో వశిష్ఠాదులందరూ కూడా ఈ యజ్ఞాన్ని తప్పకుండా చేద్దాం అన్నారు. వెంటనే దశరథ మహారాజు గారు ఒక మాట అన్నాడు. సరయ్యాశ్చోత్తరీతీరే యజ్ఞభూమిర్విధీయతాం. సరయూ నదికి ఉత్తర తీరంలో మనం ఈ అశ్వమేధయాగాన్ని చేద్దామన్నాడు. నేను ప్రొద్దున కూడా మా అక్కగారు వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాను, మరి దశరథ మహారాజు గారు సరయూ నదికి ఉత్తర తీరంలో ఈ యజ్ఞం చేద్దాము అని సంకల్పం చేసుకున్నాడు. అట్లా సంకల్పం చేసుకున్నాడు అంటే దాని వెనక ఏదో కారణం ఉండుంటుంది. అంతకుముందు ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. అవ్యక్తము దగ్గర ప్రారంభమై అవ్యక్తము బ్రహ్మ, మరీచి, కాశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకువు, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్, యవనాశ్యుడు, భరతుడు, అసితుడు, సగరుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, శీఘ్రవర్ణుడు, అగ్నివర్ణుడు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు, నహుషుడు,
యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంతమంది రాజులు అంతకుముందు ఆ వంశంలో పరిపాలన చేసిన వారు ఉన్నారు. అంతమంది రాజులు పరిపాలన చేసినప్పుడు వాళ్ళందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్ళే. వాళ్ళు సరయూ నది ఉత్తర తీరంలో ఆ యజ్ఞయాగాదులు చేసి ఉంటారు. ఆ యజ్ఞాలు చేసినప్పుడు వాళ్ళు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు. అప్పుడు యంత్రమంత్ర భాగం నడిచిందో, ఎంత హవిస్సు దేవతలకి వెళ్ళిందో, ఎన్ని మాటలు దేవతలు వచ్చి కూర్చుని హవిర్భాగములు స్వీకరించారు. ఆ కారణం చేత ఆ భూమి ఎంత పవిత్రమైపోయిందో. అందుకే అక్కడే యజ్ఞం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. నిజంగా అయోధ్య వెళ్ళినప్పుడు సరయూ నది ఉత్తర తీరానికి వెళ్ళి ఏదైనా హోమం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ సరయూ నది ఉత్తర తీరంలో చేద్దాం అని వెంటనే వశిష్ఠ మహర్షి మంత్రుల వంక చూసి ఒక మాట అన్నాడు. ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్యకర్త వినశ్యతి. ఓ వశిష్ఠ మహర్షి, మీకు తెలియని విషయం కాదు. బ్రహ్మరాక్షసులు ఉంటారు. బ్రహ్మరాక్షసులు అంటే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు పాటించవలసిన విధి విధానములను సక్రమంగా పాటించని కారణం చేత రాక్షసులైన బ్రాహ్మణులకు బ్రహ్మరాక్షసులని పేరు. ఆ బ్రహ్మరాక్షసులు యజ్ఞాలు సక్రమంగా జరగకుండా చేస్తూ ఉంటారు. అట్లా జరగకుండా చెయ్యకుండా నీ తేజస్సు చేత ఇది ఏ విఘ్నమును పొందకుండా సక్రమంగా శాస్త్రీయంగా ఈ యజ్ఞం జరగడానికి కావలసిన వ్యవస్థని పురోహితుడు కనుక మీరు చూడవలసి ఉంటుంది. జాగ్రత్త సుమ అని వశిష్ఠ మహర్షికి చెప్పాడు. ఆయన యొక్క దక్షత, ఆయన బ్రహ్మర్షిత్వం, ఆయన శాస్త్ర పరిజ్ఞానం, ఆయన తేజస్సు అంత గొప్పవి. అందుకే వశిష్ఠుణ్ణి అంత నమ్మి మాట్లాడాడు దశరథుడు. తప్పకుండా నేను అటువంటి జాగ్రత్త తీసుకుంటానని చెప్పాడు వశిష్ఠుడు. ఆ యజ్ఞం ప్రారంభం అవుతోంది. ప్రారంభం అవుతున్న సమయంలో మంత్రులలో దశరథ మహారాజు గారికి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు సుమంత్రుడు. ఆ సుమంత్రుడు దశరథ మహారాజు గారితో ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. మహారాజా, నేను చాలా కాలం క్రితం ఒకప్పుడు ఒక విషయాన్ని విన్నాను. సనత్కుమారుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మమానసపుత్రుడు. ఆయన ఋషులతో మాట్లాడుతూ మీకు సంతానం కలగదని, మీరు అశ్వమేధయాగం చేసిన తర్వాత మీకు 4 కుమారులు కలుగుతారని ఋషులతో చెప్తూ ఉండగా నేను విన్నాను. అయితే కేవలము అశ్వమేధయాగము మాత్రమే సరిపోదు. సనత్కుమారుడు ఋషులతో ఏ విషయం చెప్పాడో అది నేను మీకు ఇప్పుడు చెప్తాను, వినండి అన్నాడు. ఏమి ఇప్పుడు చెప్పడం ఏమి సనత్కుమారుడి విషయం? తెలుసున్నవాడు ఎప్పుడో చెప్పచ్చు కదా దశరథుడికి. అంటే నేను పూర్వం రాజు విషయంలో మంత్రులు తీసుకునే జాగ్రత్త ఎట్లా ఉంటుందో అదే ఇక్కడ సుమంత్రుడికి కూడా అన్వయం. అందుకని ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూశాడు. రాజు యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేసుకున్న తర్వాత సుమంత్రుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అంటాడు, ఒకప్పుడు కాశ్యప మహర్షి అని ఒక మహర్షి, ఆయన యొక్క కుమారుడు విభండకుడు. ఆ విభండకుడు చాలా చాలా గొప్పవాడు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు, ఔరసపుత్రుడు. ఆయన పేరు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుణ్ణి ఆయన ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాడు. ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాడంటే, సవనే నిత్య సమృద్ధో మునిర్వనచర సదా నాణ్యం జానాతి విప్రేంద్రో నిత్యం పితృ అనువర్తనాత్. ఆ ఋష్యశృంగుడికి అసలు లోకం తెలియదు. ఆయనకి తెలుసున్నది ఏది అంటే అరణ్యంలో వాళ్ళ ఆశ్రమం ఒక్కటే తెలుసు. ఆయనకి ఇంకా లోకంలో ఏవో ఉన్నాయి, అవన్నీ కూడా అనుభవించవలసినవి, మనం అనుభవించట్లేదు అన్న బాధ ఆయన మనసులో లేదు. అందుకని ఆయన ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. ఆయన తృప్తికి కారణం ఆయనకి తెలిసున్నదేదో దాన్ని ఆయన పూర్తి చేస్తున్నాడు. ఆయనకి తెలిసున్నదేది? వాళ్ళ నాన్నగారి మాట వినడం, వాళ్ళ నాన్నగారు వేదం చెప్తే వేదం నేర్చుకోవడం, వాళ్ళ నాన్నగారికి సమిధలు తెచ్చిపెట్టడం, పళ్ళు మొదలైనవి కందమూలాలు సేకరించి తీసుకొచ్చి ఇవ్వడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, ఎప్పుడూ దేవతల్ని ఆరాధించడం. ఇది తప్ప
ఆయనకు అసలు లోకమన్నది ఒకటి ఉందని, నగరములు ఉంటాయని, గ్రామాలు ఉంటాయని, స్త్రీలు ఉంటారని, పురుషులు ఉంటారని, బాలురు ఉంటారని, వృద్ధులు ఉంటారని, మనుష్య ప్రాణులు రెండు రకాలుగా స్త్రీ పురుషులుగా ఉంటారని, వాళ్ళు సమూహాలుగా కుటుంబాలుగా బ్రతుకుతూ ఉంటారని ఆయనకు అసలు తెలియదు. అట్లా పెంచాడు విభండకుడు. ఆ కారణం చేత ఋష్యశృంగుడు చేసే పనేది అంటే మునిర్వనచర సదా, ఎప్పుడూ ఆయన వనమునందు సంచరిస్తూ ఉంటాడు. అందుకని ఆయన అసలు ఆ వనాన్ని దాటి, అరణ్యాన్ని దాటి నగరంలోకి కానీ జనపదంలోకి కానీ ప్రవేశించినటువంటి స్థితే లేదు. ఆయన ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మన లోకేషు ప్రతితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. ఎంత గొప్పవాడు ఋష్యశృంగుడు అంటే ఎప్పుడూ బ్రహ్మచర్యమునందే ఉంటాడు. బ్రహ్మచర్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తరువాత కూడా కొన్ని నియమములను పాటిస్తూ కేవలము కొన్ని సమయములందు మాత్రమే భార్యాసంగమము నెరపినటువంటి వాడు కూడా బ్రహ్మచారియే. బ్రహ్మచర్యాశ్రమమునందుండి బ్రహ్మచర్య నియమాన్ని పాటించిన వాడు కూడా బ్రహ్మచారియే. అందుకే రెండు రకములైన బ్రహ్మచర్యం. అందులో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించాలో అటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించినటువంటి నిష్ఠాగరిష్ఠుడు ఋష్యశృంగుడు. ఆయనకు అసలు లోకమే తెలియదు. అటువంటి ఋష్యశృంగుణ్ణి ఒకానొకప్పుడు అంగదేశానికి తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడింది. అంగదేశాన్ని రోమపాదుడు అని ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ధర్మ సంబంధమైన లోపం ఒకటి చేశాడు. అంటే ఆయన ఎవరిని అవమానించకూడదో, ఎవరు ఎప్పుడూ దేవతల యొక్క అనుగ్రహాన్ని రాజుకి రాజ్యానికి తీసుకొస్తుంటారో అటువంటి వేద విద్వాంసుల్ని, లోకక్షేమాన్ని కోరుకునేటటువంటి ఉత్తములైన బ్రాహ్మణుల్ని అవమానించిన కారణం చేత వాళ్ళు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి ధర్మలోపం కారణంగా వర్షములు పడ్డం మానేశాయి. వర్షం పడకపోతే దేశమంతా క్షామానికి గురైంది. ప్రజలకి అన్నం లేదు. తాను చేసిన తప్పిదాన్ని దిద్దుకోవడానికి అవకాశాన్ని పొందాలనుకున్నాడు రోమపాదుడు. ఇప్పుడు నేను ఏది చేస్తే వర్షములు పడతాయి, నా దోషాన్ని నేను ఎలా దిద్దుకోవాలి, మార్గం చెప్పమని మంత్రుల్ని పిలిచి అడిగాడు. దీనికి ఒక్కటే సమాధానం. మహాపురుషుడైనటువంటి వ్యక్తి మన రాజ్యంలో అడుగు పెడితే ఆయన పాదం తగిలిన కారణం చేత భూమి ఏ ధర్మలోపం చేత శుష్కించిపోయిందో, శోషించిపోయిందో, పంటలు పండట్లేదో, వర్షాలు పట్టలేదో ఆ దోషము తొలగిపోయి వర్షం పడుతుంది. అటువంటి మహితాత్ముడైనటువంటి వ్యక్తి ఋష్యశృంగుడు ఒక్కడే. ఇది ఈ దేశం యొక్క వైభవం. ఈ దేశంలో అటువంటి మహాపురుషులు ఉద్భవించారు. ఋష్యశృంగుడు నిజంగా ఉన్నాడా అంటే ఋష్యశృంగుడు ఎక్కడ తపస్సు చేశాడో ఆయన యొక్క తప ప్రభావం చేత పుట్టుక చేత వైరం కలిగిన ప్రాణులు కూడా వైరాన్ని మరిచిపోయి సంచరించాయి. ఆదిశంకరాచార్యుల వారు దక్షిణ దేశానికి వెళ్ళినప్పుడు శృంగేరి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద కప్ప శోషించి ఉండగా ఒక నాగుపాం ఎండ దెబ్బ తగలకుండా ఆ కప్ప శోషించకుండా పడగలు పట్టి కాపాడుతోంది. అంటే జన్మతః వైరమునకు కారణం ఉండదు, పుట్టుకతో వైరం ఉంటుంది కొన్ని ప్రాణులకు. అటువంటివి కప్ప, పాము. అటువంటి కప్పని పాము ఆదరిస్తోంది. దేనివల్ల ఇంత విచిత్రం జరుగుతోందని శంకరాచార్యుల వారు దివ్యదృష్టితో చూస్తే ఇక్కడ ఒక మహానుభావుడి యొక్క తపప్రభావం వాతావరణంలో నిండి ఉంది. ఆయన యొక్క తపప్రభావం కారణంగా ఇప్పటికీ ఇక్కడ జన్మతః వైరం ఉన్నటువంటి జంతువులు కూడా ఒకదాని మీద ఒకటి వైరం చూపించట్లేదు. కాబట్టి ఇక్కడే నేను శృంగగిరి పీఠాన్ని ఏర్పాటు చేస్తానని శృంగేరి పీఠాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ దేశంలో ఎంతటి మహాత్ములు ఉద్భవించారు, ఈ దేశ గౌరవం ఎందుకు ప్రపంచమంతటా కూడా కీర్తింపబడింది అన్నదానికి అది ఉదాహరణ. ఋష్యశృంగుడు, శృంగేరి అంత గొప్పవి. అరుణాచలంలో భగవాన్ రమణులు ఉన్న కాలంలో పాము అలా వెళ్ళిపోతుంటే అక్కడే ఉన్న నెమలి చెనకేది కాదు.
కుక్క పిల్లిని చెనకేది కాదు, ఏ ప్రాణి వేరొక ప్రాణిని చెనకేది కాదు. ఆయన ఉండగా ఆయన యొక్క తప ప్రభావం చేత వాతావరణంలో అన్ని ప్రాణులు ఒకదానితో ఒకటి అంత సామరస్య భావనతో ఉండేవి. అంటే ఒక గొప్ప వ్యక్తి, అంతటి తపస్సంపన్నుడైన వ్యక్తి ఉంటే ఆయన కొత్తగా ఏదీ చెయ్యక్కర్లేదు. కేవలం ఆయన ఉన్న కారణం చేత ఆయనలోంచి వచ్చేటటువంటి ఆ తపస్సుతో కూడుకున్న తరంగములు వాతావరణాన్ని అంత గొప్పగా తయారు చేసి అంత శాంతి స్థాపనకు కారణమవుతాయి. అటువంటి మహాత్ములు జన్మించినటువంటి భూమి భారతదేశం. కాబట్టి అంత గొప్పవాడు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకుని రావాలి. కానీ ఎవ్వరూ కూడా ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి సాహసం చెయ్యరు. కారణం, ఆయనకి అసలు లోకమున్నదని తెలియదు. తండ్రి ఆ పిల్లవాడిని అలా పెంచాడు. ఆ పిల్లవాడు నగరాలలోకి కానీ గ్రామాలలోకి కానీ వెళ్ళడం విభండకుడికి ఇష్టమయ్యుంటే ఈపాటికే పంపి ఉండేవాడు. ఆయన పంపలేదు అంటే ఇప్పుడు ఎవరైనా ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే విభండక మహర్షి శపించే అవకాశం ఉంది. కాబట్టి ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం కష్టం. ఆయన్ని ఎలా తీసుకురావాలన్న విషయంలో మనం ఆలోచన చేయవలసి ఉంటుంది అన్నారు. అంటే మహారాజు అన్నాడు, మీరు మంత్రులు, బుద్ధిశాలురు, మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి వనానికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. మంత్రులు గజగజ వణికిపోయి, మేమంత సాహసం చేయలేం, మా వల్ల కాదు, మేము వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం సాధ్యం కాదు కదా, మేము తండ్రి గారైనటువంటి విభాండక మహర్షి యొక్క శాపానికి గురవుతాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము ఆలోచించి ఏదైనా మార్గం చెప్తామన్నారు. వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచన చేసి తరువాత వచ్చి రాజుగారితో ప్రస్తావన చేశారంటే, వాళ్ళు అన్నారు, ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాదిభి పురమానాయిష్యామ క్షిప్రం చాధ్యవసీయతాం అన్నారు. మహారాజా, లోకంలో భగవంతుడు ప్రతి ప్రాణికి కూడా ఇంద్రియములనిచ్చాడు. ఇంద్రియములంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము మొదలైనవి. ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి కాక కర్మేంద్రియములు ఉన్నాయి. ఈ ఇంద్రియములకున్న లక్షణం ఏమిటంటే అవి ఎప్పుడూ సుఖాన్ని కోరుతూ ఉంటాయి. ఇది చాలా గంభీరమైన విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు. ఇంద్రియాలు ఎప్పుడూ సుఖాన్ని కోరలేదనుకోండి, అసలు లోకంలో పాపం అన్న మాట ఎవరూ చేయరు. ఎందుకనంటే మీరు ఆలోచించండి, ప్రయత్నపూర్వకంగా ఎవరైనా చేసేది పుణ్యం. ఏమండి, రేపు ఉదయం మీరు కానీ 5 గంటల లోపల స్నానం చేయగలిగితే మీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది అన్నాను అనుకోండి, ఎట్లాగో అట్లా లేచి స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈ పని చేస్తే మహాపాపం వస్తుంది అంటే ఎవరు ఆ పాపం చేయడానికి ఇష్టపడరు. అయినా పాపం ఎందుకు చేస్తారు అంటే, పాపము తాయిలం పెడుతుంది, లంచం పెడుతుంది. ఏమిటా లంచం అంటే, ఇంద్రియములకు సుఖాన్ని మేతగా వేస్తుంది, ఏదో ఒక సుఖాన్ని కల్పిస్తుంది. నువ్వు కానీ ఈ ధర్మం అన్న మాట వదిలిపెట్టేస్తే, శాస్త్రం అన్న మాట వదిలిపెట్టేస్తే, ఈ గురువు అన్న మాట వదిలిపెట్టేస్తే ఇదిగో ఈ సుఖాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ మాటలు పక్కన పెట్టు, ఈ సుఖాన్ని అనుభవించు అని ప్రేరేపిస్తుంది. ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవడానికి, సుఖాన్ని పొందడం కోసం మనిషి వ్యాకుల చిత్తుడవుతాడు. అంటే మనసు క్షోభకి గురవుతుంది. ఆ సుఖాన్ని పొందితే తప్ప మనసు శాంతించదు. మనసుని శాంతింపచేసుకోవడం కోసం ధర్మాన్ని వదిలిపెట్టేసి పాపమునందు తాను ప్రవేశిస్తాడు. పాపము కబళించదు, పాపములోకి తాను వెడతాడు. అందుకే అఘాసురుడిలోకి గోపాల బాలురు వెళ్ళారు తప్ప పాము వచ్చి పట్టుకోదు, పాపం మనని పట్టుకోదు, పాపంలోకి మనం వెళ్ళాలి. అంటే పాపము ఇంద్రియములను ఆకర్షించి, లోభపరచి, లౌల్యపరచి, సుఖాన్ని మేతగా వేసి లాక్కుంటుంది తనలోకి. ఇది సృష్టిలో ఉన్నటువంటి నియమం. ఈ నియమాన్నే మనం వాడుకుందాం. ఇప్పటి వరకు ఋష్యశృంగుడికి ఏ సుఖాలు తెలియవు, కానీ ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాదిభి, నరుడి యొక్క చిత్తం సహజంగా సుఖాన్ని కోరుతుంది. అసలు అటువంటిదొకటి ఉందని తెలియదు ఋష్యశృంగుడికి. ఇప్పుడు తెలిసిందనుకోండి,
ఆయన కోరకుండా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం అలా కోరకుండా ఉంటే. ఒకసారి కోరుకున్నాడు అనుకోండి, ఆ సుఖం కోసం వ్యాకుల చిత్తుడవుతాడు. వ్యాకుల చిత్తుడు అయ్యాడు అనుకోండి, మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ తానే వస్తాడు. వచ్చాడు అనుకోండి, ఏ కారణం కోసం వచ్చినా రాజ్యానికి వచ్చాడు కాబట్టి వర్షాలు పడతాయి, మన దోషాలు పోతాయి. ఇదొక్కటే మార్గం. అట్లా ఆయన ఇంద్రియములకు కొత్త సుఖాలను అలవాటు చేసి ఆయనను వ్యాకుల చిత్తుణ్ణి చెయ్యాలంటే అది చెయ్యగలిగిన వారు గణికులొక్కరే. గణికలంటే వేశ్యలు. వేశ్యలను పంపి ఆయనను ఆకర్షించి మన రాజ్యానికి తీసుకొద్దాం, తీసుకొచ్చి వర్షములు పడేటట్లు చేద్దాం. మహారాజు సరే చాలా జాగ్రత్త తీసుకోండి, పంపండి అన్నాడు. వారందరూ కూడా, ఆ వేశ్యలందరూ కూడా చాలా జాగ్రత్త పడి ఆ అరణ్యానికి వెళ్ళి విభండక మహర్షి అక్కడ లేని సమయం చూసి ఋష్యశృంగుడు కందమూలములు సేకరించడం కోసం, దర్భములు సేకరించడం కోసం అరణ్యానికి వచ్చే సమయానికి ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఆ నిలబడినటువంటి సమయంలో ఆయన వచ్చాడు. ఆయన ఎటువంటి వాడు అంటే పితుస్సనిత్య సంతుష్టో నాతి చక్రామచాశ్రమాత్ నతేన జన్మ ప్రభృతి దృష్ట పూర్వం తపస్విన స్త్రీవా పుమాన్వా యచ్చాన్యత్ సర్వం నగర రాష్ట్రజం. ఆయనకి తెలుసున్న ఒకే ఒక్క మనిషి, ఆయన మాట్లాడే మనిషి, ఆయనతో మాట్లాడే మనిషి, ఆయనకి దిశానిర్దేశం చేసే మనిషి ఒక్క తండ్రి. ఆ తండ్రి తప్ప వేరొక మనుష్యుడు ఉంటాడని కూడా ఆయనకి తెలియదు. ఆయన అసలు ఎప్పుడూ ఏ నగరానికి వెళ్ళలేదు, ఏ గ్రామానికి వెళ్ళలేదు. కాబట్టి స్త్రీవా పుమాన్వా, ఆయనకి మనుష్యులే తెలియనప్పుడు మనుష్యులలో స్త్రీలుంటారు పురుషులుంటారని ఆయనకి తెలియదు. ఆయన ఋష్యశృంగుడు, ఆయన కారణజన్ముడు. ఆ కారణం చేత ఆయనకి లేడి కొమ్ము తల మీద ఉంటుంది. అటువంటి స్థితి కలిగినవాడు. అంత గొప్ప మహర్షి కందమూలములు సేకరించడం కోసమని అక్కడికి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఈ వేశ్యల యొక్క బృందం ఆయనకి కనపడింది. ఆయన స్త్రీలకి పురుషులకి తేడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా పురుషులే అనుకుని పురుషుడితో మాట్లాడినట్టే, పురుషుణ్ణి ఎట్లాగైతే యామోయ్ అంటారో అట్లాగే పిలిచి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడితే వాళ్ళు ఆయనతో మాట్లాడుతూ, మేము ఇక్కడ దగ్గర ఆశ్రమంలో ఉంటాం, ఇక్కడ మేము కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటాం, మీరెక్కడుంటారు, మీ ఆశ్రమం ఎక్కడుంటుందని అడిగారు. అడిగితే ఋష్యశృంగుడు వాళ్ళ యొక్క రూపాలు, వాళ్ళ మధురమైన గానం, వాళ్ళ నృత్యం, వాళ్ళ మాటల తీరు చూసి ఆకర్షింపబడి జీవితంలో మొట్టమొదటిసారి చూశాడు. చూసి తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. చిత్రం ఏమిటంటే, రామాయణం చదువుతుంటే విచిత్రంగా ఉంటుంది. ఆయన అపూర్వంగా ఆశ్రమానికి ఆశ్రమంలో వేశ్యలకి చూపించినది తాను భగవంతుడికి ఇచ్చే అర్ఘ్యం, భగవంతుడికి ఇచ్చే పాద్యం, తాను చేసే యజ్ఞానికి సంబంధించిన ఉపకరణాలు ఇవన్నీ చూపించి, మా నాన్నగారు నాకు చెప్తూ ఉంటారు, నేను ఇట్లా దేవతలకు అర్ఘ్యం ఇస్తాను, ఇట్లా పాద్యం ఇస్తాను, మీరెక్కడ ఉంటారు, మీరేం చేస్తూ ఉంటారు అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంద్రియములను అడ్డుపెట్టి ఈయన్ని లోభపరచాలి, అది చాలా తొందరగా పూర్తయిపోవాలి. ఈయన మనసు వ్యాకులత చెంది ఈయన తండ్రి కన్నా మన కోసం వెంపర్లాడాలి. అట్లా వెంపర్లాడి మనని వెతుక్కుని ఆయన వచ్చేటట్టు చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈలోగా విభాండక మహర్షి వస్తాడు. వచ్చాడంటే మనందరినీ శపిస్తాడని వాళ్ళు ఆయనకి కొన్ని భక్ష్యాలు మొదలైనవి ఇచ్చారు. తతస్తాస్తం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితా మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్. అనేక మధుర పదార్థాలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఆయన అనుకున్నాడు అవన్నీ కూడా పళ్ళే అనుకున్నాడు. ఆయనకి అసలు అట్లాంటివి ఉంటాయని, ఏదో లడ్డూలు ఉంటాయి, బొబ్బట్లు ఉంటాయి, ఇవన్నీ ఆయనకి తెలియదు. ఆయన అవన్నీ కూడా పళ్ళులా ఉంది, అవి వాళ్ళున్న ఆశ్రమం దగ్గర కాస్తాయిలా ఉందనుకున్నాడు. మీరు తినండి అన్నారు. అంటే ఆయన తిన్నాడు. తిని అబ్బో చాలా మధురంగా ఉన్నాయి, మీ ఆశ్రమం ఎక్కడ, మీ దగ్గరికి రావాలి సుమా అని వాళ్ళ మీద అనురక్తి పొందాడు. వాళ్ళు ఏం చేశారంటే
తతస్తాస్తాం సమాలింగ్య, చాలా సంతోషంతో ఇంతటి మహానుభావుడని ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన్ని ఆలింగనం చేసుకుంటే ఇంద్రియముల యొక్క బలం, ఇంద్రియముల యొక్క శక్తి, వాటికి ఉండే శక్తి వాటికి ఉంటుంది. అది ఎవరు దాటడం సాధ్యం కాదు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియాలు బహుబలవత్తరమైనవి. అవి అదును చూసి కాట్లు వేస్తాయి. బలహీనమైన సమయం మనసు ప్రలోభానికి లౌల్యానికి గురి అవగానే కాటు వేస్తుంది. అటువంటి ఇంద్రియాలని తొక్కి పెట్టాడే తప్ప అసలు ఆయనకి అటువంటి సుఖాలు ఉంటాయని తెలియదు. ఆ వచ్చిన కాంతలు కౌగిలించుకున్న కారణం చేత ఆయన పరవశాన్ని పొందాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తండ్రి ఆగమనం కోసం నిరీక్షించాడు. కానీ వాళ్ళెవరు ఎంత బాగున్నారు, ఎంత బాగా పాడారు, ఎంత బాగా నృత్యం చేశారు, వాళ్ళు ఎంత మంచి మంచి పళ్ళు పెట్టారు అంటే వాళ్ళు ఇచ్చినవి భక్ష్యాలని ఆయన అనుకోడు. కాబట్టి మంచి పళ్ళు పెట్టారు, వాళ్ళు ఆలింగనం చేసుకుంటే ఎంత సుఖంగా ఉంది, నాకు ఇత పూర్వం తెలీదు అటువంటి ఆలింగన సుఖం. కాబట్టి నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలనుకున్నాడు. అనుకుని మరునాడు తండ్రి గారు వెళ్ళిపోగానే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంతసేపు వెళ్ళిన తర్వాత వాళ్ళు కనపడ్డారు. కనపడి వాళ్ళు ఋష్యశృంగ మహర్షిని, మీరు కూడా మా ఆశ్రమానికి రండి, నిన్నను మేము మీ ఆశ్రమానికి వచ్చాం కదా, ఇవాళ మీరు మా ఆశ్రమానికి రండి అన్నారు. ఆయనకి అదేమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంది మనసులో. అందుకని ఆయన వాళ్ళతో కలిసి అంగదేశానికి బయలుదేరాడు. ఇక్కడ వరకు మీరు విన్నారు. అయితే ఒక విషయంలో మీకు ఒక అనుమానం ఉంటుంది. అయితే ఇంత గొప్ప కుమారుణ్ణి కన్న తల్లి ఎవరు? ఇంత గొప్ప ఋషిని కన్న తల్లి కూడా తెలిసి ఉండాలి కదా. లోకంలో అసలు మొదటి పరిచయం ఎవరవుతారు? అమ్మ అవుతుంది. అమ్మ తర్వాతే నాన్నగారు అవుతారు. అసలు ఋష్యశృంగుణ్ణి కన్న తల్లి ఎవరు అంటే శ్రీరామాయణ అంతర్గతంగా ఆ విషయం కనపడదు. కానీ నేను మీకు అనుమానం లేకుండా ఉండడం కోసమని ఇతర పురాణాలని ఆధారం చేసి ఋష్యశృంగ జననాన్ని చెప్తాను. ఎందుకంటే రామాయణంలో కొందరు మహాపురుషుల యొక్క జననం గురించి వినడమే అంత గొప్ప. మహాపురుష జననం తనంత తానుగా అంత శక్తివంతం. ఋష్యశృంగుడు లోకంలోకి రావడానికి కారణం చిత్రరేఖ అని ఒక అప్సరస. ఆమె దేవేంద్ర సభలో నృత్యం చేస్తోంది. నృత్యం చేస్తుండగా అటుగా లేళ్ల గుంపు వచ్చింది. ఆ లేళ్ల గుంపు వంక ఆ అప్సరస చూస్తూ నృత్యం చేయడంలో ఆమె ఎప్పుడూ ఎంత ప్రాభవంతో ఎంత హృదయంగా నృత్యం చేస్తుందో అట్లా చెయ్యలేదు. దేవేంద్రుడు గమనించి, నీకు నా ఎదురుగుండా నృత్యం చేయడం మీద నన్ను సంతోషం పెట్టడం కన్నా కూడా లేళ్ల గుంపుల్ని చూడడం మీద అనురక్తి కలిగింది, అందుకని లేడివై పుట్టు అన్నాడు. ఆమె శాపావకాశం అడిగింది. నేను లేడినై పుడతాను కానీ మళ్ళీ నేను ఆ లేడి జన్మ నుంచి అప్సరోగణంలోకి ఎప్పుడు రాగలను అని అడిగింది. మహాపురుషుడు విభాండక మహర్షి యొక్క తేజస్సుని నువ్వు భరించి ఒక కుమారుణ్ణి కన్న తర్వాత నీకు శాప విమోచనం అయిపోయి మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అన్నాడు. ఆ చిత్రరేఖ మృగి అయింది, అంటే ఆడలేడి అయింది. అయి ఈ విభాండక మహర్షి యొక్క ఆశ్రమ తీరంలో ఉన్నటువంటి నదిలో నీళ్లు తాగుతూ వనంలో తిరుగుతూ ఉండేది. ఒకప్పుడు విభాండక మహర్షి గొప్ప తపస్వి, ఆయన ఊర్ధ్వరేతస్కుడు. అటువంటి వాడు నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు ఊర్వశి కనపడింది. ఆ ఊర్వశి కనపడిన కారణం చేత మన్మథబాణములు పడి ఆయన మనసు కదిలి ఆయన తేజస్సు స్ఖలనమై నీటిలో పడింది. ఆ తేజస్సుని తెలియక నీటితో కలిసిన దాన్ని ఈ మృగి తాగింది. తాగి గర్భాన్ని ధరించింది. దేవేంద్రుడి వాక్కు వెనకాతలుంది. ఒక కుమారుణ్ణి కంది. తల్లి పోలికతో తల మీద కొమ్మున్నవాడు పుట్టాడు, అందుకే ఋష్యశృంగుడయ్యాడు. ఆ పిల్లవాడు నదీ తీరంలో తిరుగుతుంటే విభాండక మహర్షి గుర్తుపట్టాడు, వీడు నా కుమారుడే అని. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి విభాండక మహర్షి పెంచాడు. ఒకనాడు నేను స్త్రీ కారణంగా లౌల్యాన్ని పొందానని అసలు లోకమే తెలియకుండా పిల్లవాడిని పెంచి పెద్ద చేశాడు. అయితే మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో అనుమానం వస్తుంది. ఏమిటండి ఇవన్నీ ఏదో చిన్నపిల్లలకి చెప్పే కథల్లా ఉంటాయి, పురాణాలలో చెప్పే కథలు,
ఏమిటి అట్లా ఎలా జరుగుతుంది అని. ఇక్కడ మీరు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పిన ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోవలసి ఉంటుంది. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలీహీన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటారు శంకర్లు. మన్మధుడెవరు? పరమశివుడి మూడవ కంటి మంట చేత దగ్ధమైపోయి బూది కుప్పైపోయాడు. అటువంటి మన్మధుడికి శరీరము లేకపోయినా నువ్వింత శక్తివంతుడవవుతావు, నీ బాణం పడితే ఎంతటి మహాత్ములకైనా మనసు కదిలిపోతుంది, సృష్టికి కారణమవుతావని అంత శక్తిని కట్టపెట్టింది ఎవరు? అమ్మవారు. కట్టపెట్టిన అమ్మవారు అక్కడతో ఊరుకుందా? విష్ణుమూర్తికి తాను ఎంత సౌందర్యవతో అంత అందాన్నిచ్చి మోహినీ స్వరూపంగా మార్చింది. అదే సమయంలో తన భర్త అయినటువంటి శంకరుడు మోహిని వెంట పడేటట్టు చేసింది. అప్పుడు భర్తగారి గౌరవం పోలేదా? మన్మధుణ్ణి కాల్చిన శివుడు మోహిని వెంట పరిగెడితే తన భర్త గౌరవమే పోయేటట్టుగా జరగలేదా? హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీభూత్వా పురరపిమపి క్షోభమనయత్. శివుడి మనస్సు క్షోభపడిపోయి మోహిని వెంట పరిగెత్తాడు. అప్పుడు శివకేశవులిద్దరికీ కలిపి కలిగినటువంటి కుమారుడు అయ్యప్ప స్వామి జనించి మహిషి అన్న రాక్షసిని సంహరించాడు. కానీ అంత శంకరుడు బావగారు నారాయణమూర్తి, పార్వతీదేవికి అన్నగారు నారాయణి నారాయణ, నారాయణుడు నారాయణీ రూపాన్ని మోహిని రూపాన్ని పొందితే వెంటపడి పరిగెత్తాడు అంటే తన భర్తను చులకనైపోలా? మన్మధుడు అట్లా చేస్తూ ఉంటే అమ్మవారు ఎందుకు ఊరుకుంది? దానికి కారణం ఏమిటంటే, మనం రేపటి గురించి ఆలోచిస్తాం, ఎల్లుండి గురించి ఆలోచిస్తాం, బిడ్డలు పుడితే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తాం, స్వగృహేని సంకల్పం చెప్పుకోవాలని ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తాం. ఈ జగద్వ్యూహం ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ జగద్వ్యూహంలో కాలంలో చాలా కాలం తర్వాత ఎటువంటి రాక్షసులు ప్రభవిస్తారు, వాళ్ళు లోకానికి ఎంత కంటకులుగా మారతారు. అప్పుడు భగవంతుని యొక్క అవతారం భూమి మీదకి రావాలి. అట్లా భూమి మీదకి అవతారం రావాలి అంటే దానికి తగినట్లుగా వ్యవస్థ చెయ్యగలిగినటువంటి మహాపురుష జననం కూడా జరగాలి. అట్లా మహాపురుష జననం జరగాలి అంటే మహాపురుషుల యొక్క మనస్సు కదలాలి. అలా మనసు కదిలితే తప్ప, మన్మథ బాణమునకు వశపడితే తప్ప వేరొక మహాత్ముడు జన్మించడు. పరాశరుడి మనసు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడు, వ్యాసుడు పుడితే తప్ప వేద విభాగం జరగదు. వ్యాసుడు మనసు కదిలితే తప్ప శుకుడు పుట్టడు, శుకుడు పుడితే తప్ప భాగవతం చెప్పగలిగిన వాడు లేడు. ఋష్యశృంగుడు పుడితే తప్ప రామావతారం భూమి మీద రావడానికి కావలసిన రీతిలో పుత్రకామేష్టి చేయించగలిగిన వాడు లేడు. ఋష్యశృంగుడి లాంటి మహాపురుషుడు పుట్టాలంటే విభాండక మహర్షి లాంటి మహర్షి యొక్క మనసు కదలాలి. ఆయన మనసు కదలడం వరకు చాలు. ఆయన తేజస్సుని పట్టడానికి తగిన క్షేత్రం ఉండాలి. అటువంటి క్షేత్రము కూడా సిద్ధము కావాలి అంటే లేళ్ల చేత ఆకర్షింపబడిన మనసు కలిగినదై చిత్రరేఖ వంటి అప్సరస భూమి మీదకి మురిగిగా రావాలి. ఆమెకి ఏ ఇతర సంపర్కము లేదు. కేవలము ఒక మహాపురుష జననమునకు కారణమై శాప విమోచనమై వెళ్ళిపోవాలి. దాని చేత ఒక మహాపురుషుడు ఉద్భవించాలి. అటువంటి మహాపురుషుడు పుడితే తప్ప వేరొక మహాపురుషుడైన రామచంద్రమూర్తి ఆవిర్భవించడానికి యజ్ఞం చేయించగలిగిన వాడు ఉండడు. ఇదంతా పరదేవత యొక్క వ్యూహం కింద ఉంటుంది. ఇది శంకరుల శ్లోకంలో చెప్పేది. అందుకని మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. అత్యంత మహాత్మ్యము కలిగినటువంటి మహర్షులు, ఊర్ధ్వరేతస్కులు, అన్నిటినీ గెలిచి తపస్సు చేస్తున్న వాళ్ళ మనసు కూడా కదులుతూ ఉంటుంది. కదిలి వారు సంతానాన్ని పొందడానికి కారణం వారి బలహీనత కాదు, లోకోద్ధరణ కొరకు ఎవరో మహాపురుషులు జనించాలి. అందుకే మహాపురుషుల యొక్క జననమును విచారించవద్దు. కారణం దాని వెనక పరదేవత యొక్క వ్యూహమున్నదని నువ్వు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఋష్యశృంగుడు ఎందుకు రావాలి?
అంటే యథార్థానికి ఋష్యశృంగుడు రాకపోతే శ్రీరామజననం జరిగే అవకాశం లేదు. ఋష్యశృంగుడి లాంటి పరమ పవిత్రమూర్తి వచ్చి కూర్చుని యజ్ఞం చేయిస్తే తప్ప రామజననం జరగదు. దశరథ మహారాజు గారికి సంతానం కలగాలన్నా, దేవతలు వచ్చి హవిస్సు స్వీకరించాలన్నా, పుత్రకామేష్టి విజయవంతం కావాలన్నా ఋష్యశృంగుడు వచ్చి కూర్చోవాలి. అంటే శ్రీరామజననం కన్నా ముందు రావలసినటువంటి మహాపురుషుడు ఋష్యశృంగుడు రావాలి. వచ్చిన ఋష్యశృంగుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఎంత తపోనిష్టాగరిష్ఠుడు కావాలి అంటే అసలు ఆయనకి అన్య ప్రాణి ఉంటుందని కూడా తెలియకూడదు. తెలియకుండా ఆయన అంత గొప్పగా పెరగాలి, అంత తేజస్సుని సంతరించుకున్నవాడు కావాలి. ఎంత తేజస్సుని సంతరించుకున్నా యజ్ఞంలో బ్రహ్మస్థానంలో కూర్చోవాలంటే పక్కన భార్యాసహితుడై ఉండాలి. ధర్మపత్ని లేకపోతే కూర్చునే అధికారం లేదు. తన కూతురు పెళ్లి చెయ్యాలన్నా ధర్మపత్ని ఉండాలి, ఉంటేనే కూర్చుని కన్యాదానం చెయ్యగలడు. భార్య ఉంటే చాలు మంగళప్రదుడు. అందుకని గృహస్థాశ్రమంలోకి వస్తే తప్ప యజ్ఞయాగాది క్రతువులలో కూర్చుని ఋష్యశృంగుడు పూర్తి చేయించడానికి అవకాశం లేదు. దానికి ఒక్క దోషం తొందరపడి చేసేయడం, దాన్ని పోగొట్టుకోవడానికి ఎంత కష్టపడాలో చెప్పాలి అంటే రోమపాదుని యొక్క ఉపాఖ్యానం వచ్చింది. అందుకని ముందే రోమపాదునికి ఒక కుమార్తె కలిగింది, ఆమె పేరు శాంత. ఆ శాంత అన్న కుమార్తె కన్యాచాస్య మహాభాగా శాంతానామ భవిష్యతి. సనత్కుమారుడు ఋషులతో మాట్లాడుతూ చెప్పాడు, రోమపాదుడికి శాంత అని ఒక కుమార్తె ఉంటుంది. ఆమె ముందుగా పుట్టి సిద్ధంగా ఉండడానికి కారణం ఋష్యశృంగుడి లాంటి మహాపురుషుడికి భార్య కావడానికి యోగ్యురాలైన వ్యక్తిని కూడా పరదేవత సృష్టించి ఉంచుతుంది. అందుకని ఇన్ని జరిగిన తరువాత ఆయన రాజ్యంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే రోమపాదుడి రాజ్యంలోకి వచ్చాడో అంటే మళ్ళీ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ గణికలు వెళ్ళి ఆకర్షించి మా ఆశ్రమానికి తీసుకెడతామని ఋష్యశృంగుణ్ణి ఆశ్రమం నుంచి తీసుకొచ్చి అంగరాజ్యంలోకి ప్రవేశపెట్టగానే మహాపురుషుడి యొక్క పాదస్పర్శ కలగగానే ప్రకృతి అంతా పులకించిపోయింది, వాతావరణం పరవశించిపోయి ఒక్కసారి ఉన్న దోషమంతా తొలగిపోయి తత్ర చానీయమానీతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయంస్తదా. జగత్తంతా కూడా ఆహ్లాదాన్ని పొందింది. అంత సంతోషాన్ని పొందగానే కుంభవృష్టి కింద వర్షం పడింది. అందరూ ఎంతో సంతోషపడిపోయారు. మహాత్ములు ఎవరైనా వస్తున్నారు అని గుర్తేమిటంటే ప్రకృతి సంకేతిస్తుంది. మీరు భాగవతం చదివితే భాగవతంలో వామనమూర్తి బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞానికి వస్తున్నప్పుడు బలిచక్రవర్తి అంటాడు, సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు. ఆయన వస్తుంటే జ్వాల పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. వస్తున్నవాడెవరు? సాక్షాత్ యజ్ఞమూర్తి అయినటువంటి విష్ణువే వామనమూర్తిగా నడిచొస్తున్నారు. ఆయన వస్తుంటే అగ్ని అంత ఆనందాన్ని పొందింది. మీరు అందుకే పురాణాల్లో మనం సాధారణంగా గమనించకుండా చదివేటప్పుడు గబగబా చదివి పక్కన పెట్టేస్తాం. మహాపురుష జననం జరిగింది అనగానే అప్సరోగణం ఆడిందని, ఆవులు బాగా పాలిచ్చాయని, ప్రకృతి అంతా ఎంతో సంతోషంగా ఉందని, పుష్పవృష్టి కురిసిందని, అన్ని దిక్కుల యందు చల్లటి గాలి వీచిందని, దుర్మార్గుల మనస్సు కలవరపడిందని, పుణ్యాత్ముల యొక్క మనసులో ఏదో తెలియని ప్రహృష్టత కలిగిందని వర్ణిస్తారు. అంటే ప్రకృతికి అంత పరవశిస్తుంది. పరమపురుషులు అవతార రూపంలో భూమి మీదకు వచ్చినప్పుడు మహాపురుషుల యొక్క ప్రవేశం దేశానికి ఎంత సౌభాగ్యాన్ని ఇవ్వగలదో రామాయణం నిరూపణం చేస్తుంది. అటువంటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఈ దేశం. ఇది మనం అంగీకరించి సంతోషించవలసిన విషయం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇటువంటి దేశంలో పుట్టి ఇటువంటి దేశ సంస్కృతి వైభవాన్ని ప్రశ్నించి విమర్శించడం దారుణాతి దారుణమైన విషయం. విదేశాలకి సంబంధించినటువంటి మహాపురుషులు మీరు పాత దినపత్రికలు పరిశీలిస్తే విమానంలోంచి కిందకి దిగేటప్పుడు మేం కాలు పెట్టం ఈ గడ్డ మీద, ఇది కర్మభూమి వేదభూమి అని
మొట్టమొదట మట్టి తీసి తల మీద వేసుకుని భారతదేశంలో కాలు పెట్టారు. ఇతర విశ్వాసములకు చెందినవారు ఈ దేశంలో పుట్టి ఇంత వైభవం కలిగిన రామాయణ భారత భాగవతాలు పనికిమాలిన గ్రంథాలుగా కనపడి మాట్లాడడం ఎంత దారుణమైన విషయమో మనకు అర్థమవుతుంది. ఇంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ, ఇంతటి మహాపురుషులు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళంతట వాళ్ళు పరమాత్మ యందు ఐక్యమయ్యారు అనడానికి సాక్షీభూతాలుగా దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతులు అంత నియమంగా ఆరాధన చేస్తారు. మలహానికరేశ్వర దేవాలయం అని ఎక్కడ విభండక మహర్షి అదృశ్యుడై శివలింగంలోకి వెళ్ళిపోయారో ఆ క్షేత్రం, ఆ మలహానికరేశ్వర దేవాలయంలో శృంగగిరి పీఠాధిపతులు ఇప్పటికీ అంత నియమంగా పూజ చేస్తారు. అట్లాగే కిగ్గా, దాని పౌరాణిక నామం కిల్గా, అక్కడ దివ్య జ్యోతిలోకి ఋష్యశృంగ మహర్షి తన భార్య శాంతాదేవితో కలిసి ఐక్యమైపోయారు. ఇప్పటికీ కూడా రుద్రాక్ష రూపంలో శివలింగం ఉంటుంది అక్కడ, దానికి కొమ్ము ఉంటుంది. ఋష్యశృంగుడు ఆ శివలింగంలోకి ప్రవేశించాడు కాబట్టి ఇంత సాక్షీభూతములై పీఠాధిపతులు కూడా అంత నియమనిష్టలతో ఆరాధన చేసినటువంటి దేవాలయాలతో కూడుకున్న భూమి ఈ భూమి. కాబట్టి ఆయన ఋష్యశృంగుడు రాగానే వర్షం పడింది. తీసుకువెళ్ళినటువంటి ఆ రోమపాదుడు మహారాజు ఎంతో సంతోషించి తన కుమార్తె అయినటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినటువంటి ఋష్యశృంగుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని గృహస్థుగా తాను చేస్తూ మామగారి ఇంట ఉన్నాడు. ఆ ఇంట ఉన్నటువంటి సమయంలో ఈ కథనంతటినీ సుమంత్రుడు దశరథ మహారాజు గారితో చెప్తున్నాడు. ఇవి ఒకప్పుడు సనత్కుమారుడు ఋషులతో చెప్తుండగా నేను విన్నాను. అటువంటి ఋష్యశృంగుడు వస్తాడు. దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసినంత మాత్రం చేత సంతానం కలగదు. ఆయన పుత్రకామేష్టి చెయ్యాలి. ఆ పుత్రకామేష్టి ఋష్యశృంగుడు నిర్వహించాలి. నిర్వహించినప్పుడు 9 కుమారులు కలుగుతారు. ఆ 9 సాక్షాత్తు విష్ణు భగవానుడే, భగవంతుని యొక్క అవతారములు వస్తాయి. అటువంటి 9 కుమారులను పొందడానికి ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించి తీసుకొచ్చి దశరథుడు పుత్రకామేష్టి చేస్తాడు. ఆ పుత్రకామేష్టి కారణంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న పేరుతో విష్ణుమూర్తి భూమి మీద అవతరిస్తారని ఒకప్పుడు సనత్కుమారుడు ఋషులతో చెప్తుండగా నేను విన్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మహారాజా మీతో మనవి చేశాను. కాబట్టి మీరు అంగరాజ్యానికి వెళ్ళి, రోమపాదుడు మీకు మిత్రుడే కనుక ఆయనను ఆహ్వానించి తీసుకొచ్చి ఆ ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో ఈ అశ్వమేధయాగం పుత్రకామేష్టి జరిగేటట్టుగా చూడండి అన్నాడు. వెంటనే సుమంత్రుడి సలహా మేరకి దశరథ మహారాజు గారు బయలుదేరి అంగరాజ్యానికి వెళ్ళి తన స్నేహితుడైనటువంటి రోమపాదుడి ఇంటికి వెళ్ళాడు. ఎన్నాళ్లకో వచ్చాడు స్నేహితుడని ఆదరంగా స్వాగతం పలికాడు రోమపాదుడు. ఒక 7-8 రోజులు రోమపాదుడి ఇంటిలో ఉన్న తర్వాత తాను చాలా పెద్ద కార్యాన్ని తలపెట్టానని, దానికి ఆధ్వర్యం వహించడానికి ఋష్యశృంగుణ్ణి పంపమని దశరథ మహారాజు గారు రోమపాదుణ్ణి వేడుకున్నాడు. అట్లాగే పంపుతానని తన కుమార్తె శాంతని ఋష్యశృంగుణ్ణి దశరథ మహారాజుతో పంపించాడు. ఋష్యశృంగుడి లాంటి మహానుభావుడు వస్తున్నాడు. ఇక శుభ పరంపరలకు నాందీవాక్యం. అటువంటి మహాపురుషుడు రావడం సామాన్యంగా జరగడానికి వీలు లేదు. అటువంటి మహాపురుష ఆగమనమే చాలు. ఆయన వస్తున్నారంటే అది ఎంత గౌరవంగా ఉండాలని వీధులన్నిటా కూడా సుగంధ ద్రవ్యాలు చల్లండి, చల్లి ముగ్గులు పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకలు ఎగరవేయండి. అందరూ ఋష్యశృంగుడికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి ముందే తన రాజ్యానికి కబురు చేశాడు. రామాయణం మనకి నడవడి నేర్పుతుంది. మహాత్ములు వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి. కేవలం అది మనకే కాదు పండగ, వాళ్ళు రావడం జగత్తుకే పండగ. అంత పెద్ద పండగ నిర్వహించడానికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు భూమి మీదకి రావడానికి కారణమవుతున్న ఋష్యశృంగుడు అయోధ్యానగరానికి వస్తుంటే అంత గొప్పగా అందరూ స్వాగతం పలకవలసిందే అని దశరథుడు కబురు చేశాడు. ఎటువంటి సంస్కృతో చూడండి ఈ దేశంది. అందరూ అయోధ్యానగరాన్ని అట్లా సిద్ధం చేసి ఋష్యశృంగుడికి స్వాగతం పలికారు.
పలికిన తరువాత నీతో తప్పకుండా యజ్ఞం చేయిస్తాను, నీకు 9 కుమారులు కలుగుతారని ఋష్యశృంగుడు ఆశీర్వచనం చేశాడు. వసంత ఋతువు వచ్చిన తరువాత యజ్ఞం చేయించడం ప్రారంభం చేయించమని అడిగాడు. ఎందుకంటే వసంత ఋతువు చాలా గొప్పగా ఉంటుంది. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు అయోధ్యకాండలో. ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు ప్రకృతి అంతా కూడా ఎక్కడ చూసినా చెట్లన్నీ చిగర్చి పువ్వులు పూసి శోభాయమానంగా ఉంటుంది. అటువంటి వసంత ఋతువు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు యజ్ఞం ప్రారంభించమని దశరథ మహారాజు గారు ఋష్యశృంగుణ్ణి అడిగాడు. మొట్టమొదటి సంవత్సరంలో సాంగ్రహణీష్టి చేసి మేధ్యాశ్వబంధనం, స్నాపన, ప్రోక్షణ, విమోచనాదులు పూర్తి చేసి తరువాతి సంవత్సరం ప్రధాన దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దీక్ష అన్న మాట ప్రధానంగా యజ్ఞానికి అన్వయం అవుతుంది. యజ్ఞ దీక్ష, దీక్ష అన్న మాట తనంత తానుగా వాడారనుకోండి, యజ్ఞము చేస్తున్నాడు అని గుర్తు. యజ్ఞం చేసే యజమాని దీక్షితుడై ఉంటాడు. ఆ యజ్ఞశాల ప్రవేశమే అంత గొప్పగా ఉంటుంది. మొదటి సంవత్సరం వసంత ఋతువు నుంచి వసంత ఋతువు వరకు యజ్ఞానికి సంబంధించిన పూర్వాంగం అంతా పూర్తి చేశారు. పూర్తి చేస్తున్న సమయంలోనే దశరథ మహారాజు గారు వశిష్ఠుడికి కబురు చేసి అభివాద్య వశిష్టంచ న్యాయత ప్రతిపూజ్య చ అబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసమార్థం ద్విజోత్తమం. ఎంత మర్యాద నేర్పుతుందో శ్రీరామాయణం. ఏదో మీరు వచ్చి ఇది చేసేయండి అది చేసేయండి అని కాదుట. దశరథుడు వశిష్ఠుణ్ణి పిలిచి, అయ్యా మీరు నాకు మిత్రుడు, మీరు నాకు పెద్ద దిక్కు, మీరు నా పురోహితుడు, మీరు నాకు సమస్తం. నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను, దాని కొరకు యజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నాను. మీకు 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఫలితాన్ని ఇచ్చేటట్టు, ఏ విఘ్నము కలగకుండా ఉండేటట్టు అనుగ్రహించి మీరు బ్రహ్మస్థానంలో కూర్చుని కార్యక్రమం నిర్వహించాలి అని అడిగాడు. ఒక యజమాని శ్రద్ధ, భక్తి, బ్రహ్మస్థానాన్ని అంత మర్యాదతో ఆహ్వానించడం, తాను మాట్లాడడం, వారిని అంత గౌరవించడం, ఇవి రామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి అని చెప్పి యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం ముని పుంగవ యథాన విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. సశాస్త్రీయంగా పరమశ్రద్ధతో ఎట్లా చేస్తే దేవతలు సంతోషించి నాకున్న పాపములను తొలగిస్తారో, చేసిన యజ్ఞము ఫలవంతమవుతుందో అట్లా జరిగేటట్టుగా మీరు ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించండి. మీరు అక్కడ అట్లా కూర్చుంటే, హే బ్రహ్మన్, సాక్షాత్ బ్రహ్మ సంబంధము కలిగిన వారా, బ్రహ్మమానసపుత్రుడైన ఓ వశిష్ఠుడా, మీరే బ్రహ్మస్థానంలో కూర్చుంటే చతుర్ముఖ బ్రహ్మగారే కూర్చున్నట్టు. నిజానికి బ్రహ్మస్థానం అంటే అందులో కూర్చున్నవారు బ్రహ్మగారు అని దాని అర్థం. అందుకనంత గౌరవనీయులు అని. కాబట్టి మీరు ఏ విఘ్నము రాకుండా ఈ యజ్ఞము జరిగేటట్టుగా మీకున్న మేధాశక్తిని, మీకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించండి అన్నారు. వెంటనే వశిష్ఠుడు చొరవ తీసుకొని, దశరథ మహారాజా, నువ్వు కోరుకున్నట్లుగానే యజ్ఞం సఫలీకృతమయ్యేటట్టుగా నిర్వహిస్తానని మాట ఇచ్చి శిల్పకారుల్ని పిలిచాడు. వాస్తు నిపుణుల్ని, వడ్రంగుల్ని, నర్తకుల్ని, శాస్త్రవేత్తల్ని, కార్యనిర్వాహకుల్ని, లెక్కలు కట్టే వాళ్ళని అందరినీ పిలిపించి సరయూ నది ఉత్తర తీరంలో తాత్కాలిక ప్రాతిపదిక మీద నిర్మించవలసినవి, శాశ్వత ప్రాతిపదిక మీద నిర్మించవలసినవి, ఒక్కొక్క కార్యాన్ని చేసేటప్పుడు ఒక్కొక్క యజమానికి వశిష్ఠ మహర్షి లాంటి దక్షులైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఆ కార్యక్రమం జరగడానికి కావలసినవన్నీ కూడా అంత అందంగానూ ఏర్పాటు చేసేస్తుంటారు. వశిష్ఠుడు కూడా ఆ సరయూ నదీ తీరంలో వచ్చినటువంటి ఋత్విక్కులు, బ్రాహ్మణులు, పౌరులు విశ్రాంతి తీసుకోవడానికి, ఉండడానికి కావలసిన ఇళ్ళు, సంభారములు దాచడానికి ఉంచవలసిన ప్రదేశం, అన్నదానం చెయ్యడానికి ఏర్పాటు చేయవలసిన అన్నశాలలు, అవన్నీ వండడానికి చేయవలసిన ఏర్పాట్లు, ఎవరెవరిని పిలవాలి, ఎట్లా పిలవాలి, ఎవరి దగ్గరికి స్వయంగా సుమంత్రుడే వెళ్ళి తీసుకురావాలి, ఎవరి దగ్గరికి రాజప్రతినిధుల్ని పంపించాలి, ఎవరిని మరిచిపోకూడదు, ఇవన్నీ చెప్పెట్టాడు.
అంటే ఎంత పూర్వాంగం, ఎంత జాగ్రత్తగా ప్రణాళిక రచన చేస్తాడో చూడండి. ఒక కార్యక్రమం చెయ్యడం చాలా గొప్ప విషయం. కార్యక్రమం జరగడం కన్నా కార్యక్రమానికి ముందు వ్యూహరచన చెయ్యడం, అంత గొప్పగా ప్రణాళిక రచన చెయ్యడం వ్యక్తి సమర్థతకి నిదర్శనంగా నిలబడుతుంది. అది గొప్ప పుణ్యం. ఎందుకంటే అసలు నిజంగా మానసికమైనటువంటి సంతోషం మనసుతో క్రియని చేయడం అక్కడే ప్రారంభం అవుతుంది. కాబట్టి వారందరినీ పిలిచాడు. పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు, కొన్ని వేల మంది జనం వస్తారు, వాళ్ళందరూ భోజనం చేస్తారు. తథా జానపదస్యాపి జనస్య భూషోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయ. జనపదాల్లో ఉండేవాళ్ళు వస్తారు, నగరాల్లో ఉండేవాళ్ళు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, విద్వాంసులు వస్తారు, పండితులు వస్తారు, వర్తకులు వస్తారు, రాజశ్రేష్ఠులు వస్తారు, ఉద్యోగులు వస్తారు. ఇంతమంది వచ్చి అన్నం తింటారు. అన్నిటికన్నా జాగ్రత్త పడవలసింది ఎప్పుడో తెలుసా? అన్నం పెట్టేటప్పుడే. జాగ్రత్త లేకుండా, మర్యాద లేకుండా అన్నం వడ్డించేటప్పుడు పెట్టేయడం అంటే విస్తట్లో ఏదో పెట్టేయడం కింద పెట్టవద్దు. నతులీలయ, ఆదరము లేకుండా అన్నము పెట్టవద్దు. అన్నము పెట్టావా అన్నది కాదు, ఆదరణతో పెట్టావా అన్నది అవతల వారి మనసుకి తృప్తికి కారణమవుతుంది. నీ ఆదరణ చూసి తృప్తి పొందినవాడు దశరథుడి కోరిక నెరవేరుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. ఇంతమంది మనసులో సంతోషించి అన్న మాట ఏదుంటుందో అదే దేవతల కార్యాన్ని సత్యం చెయ్యడానికి హేతు అవుతుంది. కాబట్టి అన్నం పెట్టేటప్పుడు, వస్త్రాలు ఇచ్చేటప్పుడు, బహుమానం ఇచ్చేటప్పుడు ఆదరభావం లేకుండా, మర్యాద లేకుండా, అగౌరవంగా నేను ఇస్తున్నవాడిని వాడు పుచ్చుకుంటున్నవాడు అన్న నిర్లక్ష్యంతో, తక్కువ భావంతో ఎవరు ప్రవర్తిస్తున్నాడో అటువంటి యజమాని నశించిపోతాడు. కాబట్టి పుచ్చుకుంటున్నవాడు సాక్షాత్తు బ్రహ్మము ఆ రూపంలో వచ్చి స్వీకరిస్తున్నాడని నమస్కరించి వినయంతో, విధేయతతో ఇవ్వండి. నతు లీలయ, ఆదరణ లేకుండా మాత్రం ఇవ్వకండి. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగుల భూమి దానం చేసేటప్పుడు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బ్రహ్మచారించేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోసె భువనంబాశ్చర్యముం పొందగాన్. బ్రహ్మచారికి 3 అడుగుల నేల దానం చేసేటప్పుడు దీని చేత బ్రహ్మము ప్రీతి పొందుగాక. సాక్షాత్తు విష్ణువు ఈ రూపంలో అందుకుంటున్నారు. అలా అందుకునేవాడు లేకపోతే నా దగ్గర ఉంటే మాత్రం అది పుణ్యంగా ఎలా మారుతుంది? నారాయణుడే ఆ రూపంలో వచ్చి అందుకుంటున్నాడన్న వినయంతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నాను ఆయన పుచ్చుకుంటున్నాడు అన్న నిర్లక్ష్య భావంతో అవతల వారిని తక్కువ చేసి ఇవ్వరు. అందుకే ఈ దేశంలో గొప్పతనం ఎక్కడుందంటే పుచ్చుకునేవాడు ఇచ్చేవాడికి కాదు నమస్కారం, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం చేస్తాడు. ఎందుకనంటే అయ్యా పుచ్చుకునే మీరు లేకపోతే నా దగ్గర ఉన్నది పుణ్యంగా ఎలా మారుతుంది? ఇక్కడదే ఉండిపోతుంది, నేను వెళ్ళిపోతాను, జీవుడు దరిద్రుడైపోతాడు. జీవుడికి పుణ్యం రావాలంటే ఇక్కడిది పుచ్చుకునేవాడు ఉండాలి, అది పుణ్యంగా మారాలి. నారాయణుడు మీ రూపంలో వచ్చి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యాన్ని ఇస్తున్నాడు. అందుకని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారబోసె భువనంబాశ్చర్యముం పొందగాన్ అంటారు పోతన గారు వైదిక ధర్మాన్ని నిరూపణం చేస్తూ. వశిష్ఠుడు అదే చెప్తాడు. అన్నం పెట్టేటప్పుడు, వస్త్రములు ఇచ్చేటప్పుడు నతు లీలయ, అక్కడ ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నియామకం చెయ్యవద్దు. ఎంత వడ్డించినా తృప్తి తీరని వాళ్ళని ఇంకా తినండి, ఇంకా తినండి అని మారు పెట్టేవాళ్ళని, ఇబ్బంది పెట్టకుండా వడ్డించే వాళ్ళని, ప్రేమతో వడ్డించే వాళ్ళనే ఉంచండి అన్నాడు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసంస్కృతా నచావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి. వచ్చిన వాళ్ళల్లో కొంతమంది కామమునకో క్రోధమునకో వశపడతారు. వాళ్ళకేదో కోరిక పుడుతుంది, దానివలన క్రోధం వస్తుంది. అప్పుడు వాళ్ళు కొంచెం తీవ్రంగా మాట్లాడతారు. వాళ్ళు తీవ్రంగా మాట్లాడారని మీరు కూడా వాళ్ళతో తీవ్రంగా మాట్లాడకండి. అవమానించుట అన్న మాటే జరగరాదు.
ఎవరికి కోపం రానివ్వండి, మీరు మాత్రం నవ్వుతూ శాంతమూర్తులుగానే వ్యవహరించండి. కర్తవ్యం మన వైపునుంటుందని గుర్తుపెట్టుకోండి. ధర్మం ఎప్పుడూ కూడా అవతల వారి వలన ఉండదు. మా నాన్నగారు నాకెంత ఆస్తి ఇచ్చారన్న దాన్ని బట్టి నాన్నగారి కాళ్ళు పట్టారు. ఆయన మా నాన్నగారు, నేను ఆయన కొడుకుని. ఆయన కాళ్ళు పట్టడం నా యొక్క కర్తవ్యం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి కాళ్ళు పడితే ఎంత పుణ్యమో, సాక్షాత్ పరమశివుడి పాదములు పట్టుకుంటే ఎంత పుణ్యమో, తండ్రి కాళ్ళు పట్టడం అంతే పుణ్యం. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని యజుర్వేదమే చెప్తోంది. కాబట్టి నాన్నగారు ఏమిచ్చారని కాదు, నాన్నగారి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. పుత్రుడిగా నా కర్తవ్యమని చెయ్యాలి. కర్తవ్యం ధర్మం మన వైపు నుంచి ఉంటుంది. అవతల వారిటువంటి వారన్న దాన్ని బట్టి ఉండదు కర్తవ్యం. నా వైపు నుంచి నేను చెయ్యవలసింది నేను చేయడం కర్తవ్యం. వాళ్ళు కోప్పడ్డారు కాబట్టి మేం కోప్పడ్డామన్న మాట అనద్దు. వాళ్ళు కోప్పడినా మీరు కోప్పడకూడదు. వాళ్ళు ఏదైనా కోరినా మనం ఇవ్వలేకపోతే చాలా లజ్జతో అది ఇవ్వలేకపోయామనండి తప్ప, వాళ్ళు కోపము చెందినా చెందవద్దు. మీ కర్తవ్యం వచ్చిన అతిథిని ఆదరించాలి కాబట్టి మీరు సంయమనంతో ప్రవర్తించాలి. ఎంత గొప్ప విషయాలు నేర్పిందండి రామాయణం. ఒక కార్యక్రమం సఫలీకృతం కావడానికి ఎట్లా ప్రవర్తించాలో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి నేర్పినట్టు నేర్పింది. ఇంట శుభకార్యం జరిగితే యజమాని పిల్లలు ఎట్లా ప్రవర్తించాలో ఇంటి పెద్ద ఆయన నేర్పినట్టు నేర్పింది. ఏం తప్పు చేసింది రామాయణం? కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి అందరినీ కూడా గౌరవించండి. ఎవ్వరినీ కూడా కామక్రోధముల చేత తిరస్కరించడం కానీ, వాళ్ళ పట్ల పారుష్యంతో ప్రవర్తించడం కానీ చేయవద్దు. మనకి అత్యంత మిత్రులైన వారు ఉన్నారు. జనక మహారాజు, కాశీరాజు, కేకయరాజు, రోమపాదుడు మొదలైన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరి దగ్గరికి కూడా సుమంత్ర నువ్వే స్వయంగా వెళ్ళి దగ్గరుండి తీసుకురావాలి. అట్లాగే తూర్పు దేశాల రాజులు, సింధు సవ్వీర సౌరాష్ట్ర దేశాల రాజులు, దక్షిణ దేశ రాజుల్ని, సద్గుణవంతులైనటువంటి పురుషుల్ని పంపించు. వాళ్ళు అంత ప్రేమతో మాట్లాడాలి. దగ్గరుండి వాళ్ళని తీసుకుని రావాలి. అటువంటి సత్పురుషులను పంపించు. వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన కారణం చేత దశరథుడి గౌరవం వినుబడించాలి. రాజు ఎంత ప్రేమ చూపించాడనుకోవాలి. వాళ్ళు మనకి మిత్రులు, వాళ్ళ పట్ల అంత గౌరవం ప్రదర్శించాలి. వాళ్ళు వస్తున్నారు అంటే అంత మర్యాద చూపించాలి. కాబట్టి నువ్వు వెళ్ళి దగ్గరుండి తీసుకునిరా అని సుమంత్రుణ్ణి కొందరు రాజుల దగ్గరికి పంపించాడు. జనక కేకయ రాజుల దగ్గరికి సుమంత్రుడు స్వయంగా వెళ్ళాడు. ఎందుకనంటే ఎప్పటి నుంచో ఇక్ష్వాకు వంశానికి జనకుడితో అంత దగ్గర సంబంధం. జనకుడి వంశంలో వాళ్ళందరినీ జనకులనే అంటారు. అట్లాగే కేకయరాజు సాక్షాత్తుగా కైకేయి యొక్క తండ్రి. అందుకని కేకయరాజు మనకి చాలా దగ్గరవాడు. సుమంత్రుడా నువ్వే వెళ్ళి తీసుకురా అన్నారు. వెళ్ళి తీసుకొచ్చారు. గుర్రాన్ని విడిచిపెట్టారు. 1 సంవత్సరం తరువాత అశ్వం తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత యాగశాల ప్రవేశం అంటే 1 సంవత్సరం పూర్వాంగం చేసి గుర్రాన్ని విడిచిపెట్టి యాగానికి కావలసిన ఏర్పాట్లు చూశారు. సంవత్సరం గడిచిన తరువాత యాగశాల ప్రవేశం చేసి సోమలతను తీసుకొచ్చి నలగకొట్టి రసాన్ని తీశారు. ఏ పొరపాటు జరగకుండా చూడండి. అలిసిపోయిన వారు ఉంటారు, ఆకలి కొన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటేట, దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తే ఆయన చాలా అలసిపోయాడు అన్నవాడు కనిపించలేదట. ఎందుకంటే వచ్చిన అతిథి అలిసిపోకుండా అంత జాగ్రత్త తీసుకున్నారట. ఆకలితో ఆయన ఉండిపోయాడు అన్న మాట లేకుండా జాగ్రత్త పడ్డారట. 100 మంది అయినా శిష్యులు లేని గురువు లేట. అంతమంది శిష్యులతో గురువులందరూ వచ్చారట, విద్వాంసులు వచ్చారట. ఎక్కడ చూసినా ఒకటే మాట, దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇది సంచోదితాస్తత్ర తథా అనేకశః. ఎక్కడ చూసినా ఇంకా వస్త్రాలు ఇవ్వండి, అన్నం పెట్టండి, వడ్డించండి, ఇవే మాటలట. ఎంత పెట్టినా, ఎన్నిచ్చినా, ఎంతమంది తింటున్నా దశరథుడికి తృప్తి లేదు, ఆ వడ్డిస్తున్న వాళ్ళకి తృప్తి లేదుట. విశేషం ఏమిటంటే వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం నతృప్తిరుపలభ్యతే. సాధారణంగా లోకంలో బాలుడు అంటే తక్కువ తింటాడు, వ్యాధిగ్రస్తుడు తక్కువ తింటాడు.
కానీ దశరథుడు వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయంటేట, స్త్రీలు, బాలురు, వృద్ధులు, రోగగ్రస్తులు వాళ్ళు కూడా తర్వాత రోగం సంగతి చూద్దామని కడుపు నిండా తినేసిన ఇంకా తినాలి ఇంకా తినాలని వాళ్ళకి అనిపించిందిట. భగవంతుడు ఇంత చిన్న పొట్ట ఎందుకు పెట్టాడా అని అనిపించేటంత గొప్పగా వండించట. ఎంతమందికి అన్నం పెట్టినా ఎక్కడ పదార్థముల యొక్క రుచి తగ్గకుండా అంత జాగ్రత్త తీసుకుని వండించారు. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభా అహో తృప్తాస్మ భద్రంతే ఇది శుశ్రావ రాఘవ. దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తూ అలా బయటికి వస్తే, అబ్బా ఏమన్నం పెట్టావయా, ఎంత గొప్పగా భోజనం పెట్టావయా, ఎటువంటి విడిది ఇచ్చావయా దశరథ మహారాజా, మేము గొప్పగా తృప్తి పొందాం, నీ కోరిక నెరవేరుగాక అని వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తి దశరథుడిని చూసి ఆశీర్వచనం చేస్తుండేవారట. అంతమంది పౌరులు, స్త్రీలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, వాళ్ళు వీళ్ళు అని లేరు, అంతమంది తృప్తిపడి చేతులెత్తి అట్లా అంటుంటే దశరథ మహారాజు గారు ఇంకా తృప్తి పొందలేదుట. ఇంకా ఇంకా పెట్టాలి, ఇంకా ఇంకా సంతోషించాలనుకునేవట. అంత గొప్పగా అక్కడ దానాలు జరిగాయి, అన్నదానం జరిగింది, అంత హవిస్సు దేవతలకు ఇచ్చారు, అటువంటి మంత్రభాగం. అట్లా మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. 6 మారేడు కర్రతో చేసిన యూపస్తంభములు పెట్టారు, 6 చండ్రకర్రతో చేసినవి, 6 మోదుగ కర్రతో చేసినవి, 1 శ్లేష్మాతక వృక్షంతో చేసినవి, 2 దేవదారు వృక్షంతో చేసినవి. యూపస్తంభములంటే ఆయా పశు విససనం కోసమని చెప్పి తీసుకొచ్చిన ప్రాణుల్ని కట్టడం కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు. వాటికి 8 అంచులతో ఏర్పాటు చేశారు. బంగారంతో అలంకారాలు చేశారు, వస్త్రాలు చుట్టారు, పుష్ప సుగంధాదులతో అలంకారం చేశారు, ఇటుకలతో కొలతల ప్రకారం వేదికలు ఏర్పాటు చేశారు. గరుడాకారంలో ఇటుకలతో గొప్ప వేదిక నిర్మాణం చేసి దాని మీద దశరథ మహారాజు గారు నిత్యాగ్నిహోత్రీకుడు కనుక ప్రతిరోజు ఆయన తన అగ్నిహోత్రంలో ఆరాధన చేస్తాడు. ఆయన అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి ఆ గరుడ వేదిక మీద పెట్టారు. పశు విససనం కోసం తీసుకొచ్చినటువంటి జంతువులు మొదలైన వాటిని ఆ యూపస్తంభములకు కట్టారు. కౌసల్య అశ్వమేధయాగంలో ఆ తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రం ఏదైతే ఉందో దానిని 3 కత్తులను ప్రయోగించి ఆ గుర్రాన్ని సంహరించింది. ఇప్పుడు లేదు అశ్వమేధయాగం. ఒకప్పుడు త్రేతాయుగంలో దశరథుడు చేశాడు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం అనాథప్రేత సంస్కారం అంతే. కాబట్టి 3 కత్తులతో గుర్రాన్ని చంపి కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశశాసైనం త్రిభిః పరమయాముదా. చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సుతో 3 కత్తులతో గుర్రాన్ని కౌసల్య చంపింది. చంపిన తరువాత రాత్రంతా కూడా ప్రహృష్టమైనటువంటి మనస్సుతో ఆ చనిపోయినటువంటి గుర్రం ఎక్కడుందో అక్కడే ఆ పట్టమహిషి యజ్ఞం చెయ్యడానికి, రాజు పక్కన కూర్చోడానికి ఎవరికి అధికారం ఉంటుందో వాళ్ళని పత్నులు అంటారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి పత్నులు. దశరథ మహారాజు గారికి దాదాపు 350 మంది భార్యలు. ఆయన దక్షిణాయకుడు, 3 పత్నులు. అందుకని వీళ్ళకి యజ్ఞాధికారం ఉంది, దశరథుడితో కలిసి కూర్చుంటారు. కాబట్టి కౌసల్య రాత్రంతా గుర్రం యొక్క కళేబరం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉండి ఆమె శాస్త్రీయముగా నిర్వహించవలసిన కర్మలను నిర్వహిస్తోందంటే ఆమె ఏవి అప్పుడు చదువుతూ ఉండాలో అవన్నీ చదువుతూ ఉన్నది. రాత్రి అట్లా ఉన్న తర్వాత పతత్రిణా తదాసార్థం సుస్థితేన చేతస అవసత్రజనీం ఏకాం కౌసల్యా ధర్మకామ్యయా. ఒక రాత్రంతా కౌసల్య అట్లా గుర్రం కళేబరం దగ్గరే గడపాలి. అక్కడ ఏ విధమైన వైక్లభ్యం వచ్చినా మళ్ళీ చేయవలసి ఉంటుంది అశ్వమేధయాగం. కాబట్టి ఆమె అట్లా గడిపిన తరువాత అప్పుడు దాని వపని తీస్తాడు. మరునాడు శాస్త్రం తెలుసున్నటువంటి ఒక ఋత్విక్. వప అంటే గుర్రం యొక్క నాభీస్థానం కింద ఉండేటటువంటి మాంసపు పొర. దాన్ని తీసి ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మనరాధిప యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మన. ఆ వపని అగ్నిహోత్రంలో కాలుస్తారు. దాని మించి వచ్చేటటువంటి వాసనని యజమాని పీల్చిన కారణం చేత అశ్వమేధం పూర్తయి అక్కడతో యజమాని యొక్క పాపము నశించిపోయి దుఃఖమునకు కారణమైన పాపము పోతుంది అని.
ఆయన అది నిర్వహింపచేసినటువంటి ఆ ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో హోతకి తూర్పున ఉన్నటువంటి దేశాన్నంతటినీ కూడా ధారపోసేశాడు. హోత అంటే ఋగ్వేద మంత్రాలన్నింటినీ అన్వయం చేస్తాడు. అధ్వర్యుడు యజుర్వేద మంత్రాలని అన్వయం చేస్తారు. ఆయనకి పశ్చిమ దిక్కున ఉన్న రాజ్యాన్నంతటినీ ఇచ్చేశాడు. అట్లాగే ఉద్గాత సామవేద మంత్రాలన్నింటినీ కూడా ఆయన అన్వయం చేస్తాడు. ఆయనకి ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేశాన్నంతటినీ కూడా ఇచ్చేశాడు. ఈ ముగ్గురు చెప్పేటటువంటి మంత్రాల్ని, అంటే 4వ వేదం ఉంది కదండి అనుకుంటారేమో, వేదత్రయీ అని అధర్వణ వేదం ఈ మూటిటిలోకి వచ్చేస్తుంది. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరం అద్యం త్రినయనం అంటారు. అందుకే శంకర్లు వేదాన్ని 3గానే చెప్తారు. కాబట్టి ఈ 3 వేదములు చదివేటటువంటి వాళ్ళని, యజమానిని కలిపి కార్యక్రమాన్నంతటినీ సమన్వయం బ్రహ్మ చేస్తాడు. ఆ బ్రహ్మస్థానంలో వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఈ నలుగురికి 4 దిక్కులా ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ కూడా ధారపోసేశాడు దశరథ మహారాజు. వాళ్ళన్నారు, ఇదంతా కూడా మేము ఏం చేసుకుంటాం, ఈ రాజ్యం మేం పరిపాలన చేయలేం, మళ్ళీ ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాం మహారాజా, నువ్వే దీన్ని ధార్మికంగా పరిపాలన చేయి, ప్రత్యామ్నాయంగా మేము యజ్ఞం నిర్వహించాం కాబట్టి నీ మనసుకి తృప్తి కలిగినది ఏదో ఒకటి ఇయ్యి, ఏది ఇవ్వకుండా ఉండకూడదు కాబట్టి నీ మనసు తృప్తి కోసం ఏది ఇవ్వగలవో అది ఇయ్యి చాలు, అంతే తప్ప ఈ రాజ్యం మాకెందుకని తిరిగి దశరథుడికి ఇచ్చేశారు. 10 లక్షల ఆవుల్ని, 100 కోట్ల బంగారు నాణేల్ని, 400 కోట్ల వెండి నాణేల్ని, చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకి 1 కోటి బంగారు నాణేల్ని దశరథ మహారాజు గారు దానం చేశాడు. ఒక దరిద్ర బ్రాహ్మణుడు చిట్ట చివర వచ్చి దశరథుడిని ఆశ్రయిస్తే చేతికున్న ఆభరణం తీసి దానం చేసేశాడు. వచ్చిన వారిని అందరినీ ఆదరించాడు. అశ్వమేధయాగం పూర్తయిపోయిన తర్వాత ఋష్యశృంగుడు దశరథుడి వంక చూసి, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. దశరథ మహారాజా, అశ్వమేధయాగం పూర్తయింది, నీకు ఉన్నటువంటి పాపం తొలగిపోయింది, ఇప్పుడు నీకు పుత్ర సంతానం కలగాలి. అట్లా పుత్ర సంతానం పొందడానికి కావలసిన యోగ్యతని ప్రసాదించేటటువంటి ఇష్టిని నిర్వహిస్తాను. దానికి సంబంధించిన మంత్రములు అధర్వ శిరసి అనబడే వేదభాగంలో ఉన్నాయి. ఆ మంత్రములను అన్వయం చేసి నేను ఇష్టిని నిర్వహిస్తానని దశరథుడికి చెప్పి ఆ పుత్రకామీష్టిని ప్రారంభం చేశాడు. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. మనం చూడండి, ఎవరినైనా మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి, వాళ్ళు వస్తే కదా భోజనం చేయడం, వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. పూర్వం యజ్ఞం చేస్తే హవిస్సు అందుకోవడానికి దేవతలు ప్రత్యక్షంగా వచ్చేవారు. యజ్ఞం చేశారు అంటే అగ్ని ముఖంగా హవిస్సుని దేవతలకు ఇస్తారు. స్వాహ అన్న శబ్దాన్ని ప్రయోగించారు అంటే దేవతలకు వెళ్ళిందని, స్వధా అన్న శబ్దాన్ని ప్రయోగిస్తే పితృదేవతలకు వెళ్ళింది అని గుర్తు. హవ్యం అంటే దేవతలు తింటారు, కవ్యం అంటే పితృదేవతలు తింటారు. దేవతలు తినడానికి ఇచ్చేటటువంటి హవ్యం ఏదుందో అది స్వాధాశబ్దంతో దేవతలకి అగ్నిహోత్రముఖంగా ఇస్తారు. అప్పుడు దేవతలు వచ్చి కూర్చుని ఆ మంత్రం వచ్చినప్పుడు ఎవరికి అది ఇవ్వబడిందో వాళ్ళు ఆ హవిస్సుని స్వీకరిస్తారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళని మనం యథార్థానికి నోరు విప్పి అడగక్కర్లేదు. దేవతలు ప్రసన్నులైతే వెంటనే వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు. అదే మీకు మహాభారతాంతర్గతంగా కనపడుతుంది. సూర్యనారాయణమూర్తిని చూసి కుంతీదేవి సంతోషిస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళను, నీకేం కావాలో చెప్పిస్తానన్నాడు. నీ వంటి తేజస్సు గల కుమారుడు కావాలంది కర్ణుడు పుట్టాడు. కాబట్టి దేవతలు సంతోషించినప్పుడు ఏదో ఒకటి అనుగ్రహించకుండా వెళ్ళరు. అందుకే హోమం జరుగుతుంటే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు. యాగశాలకు ప్రదక్షిణం చేశారు అంటే వచ్చి కూర్చున్న దేవతలకు అగ్నిహోత్రానికి కూడా ప్రదక్షిణం చేశారు అని గుర్తు. అట్లా ప్రదక్షిణం చేస్తే ఏమవుతుంది అంటే శ్రియమిచ్చేత హుతాశన, అగ్ని అనుగ్రహం చేత శ్రియం కలుగుతుంది. శ్రియం అంటే కేవలం ధనము అని అర్థం చేసుకోకూడదు. ప్రియం శ్రియం అని 2 మాటలు ఉంటాయి.
ప్రియం అంటే మనసులో పుట్టినటువంటి కోరిక. మనసు ఎప్పుడూ ఏం కోరుకుంటూ ఉంటుంది అంటే ఇంద్రియములు సంతృప్తి పొందేటటువంటి విషయ సుఖములను అడుగుతుంది. ఎంతో సంస్కారవంతమైన తరువాత మనసు ఎంత నలుగుడు పడైనా, ఎంత కష్టపడైనా ఉత్తమ కార్యములు చెయ్యాలి అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఎంత ఇబ్బంది పడమి మనం ఆ మంచి పని చేయవలసిందే అంటుంది. పూర్వం సంస్కారం కలగనంత కాలం, ఆ అనురక్తి కలగనంత కాలం, ఆ పుణ్యబలం ఏర్పడనంత కాలం ఇంద్రియ సుఖాలతోనే ఎప్పుడూ మమేకమవుతుంటుంది మనసు. కాబట్టి ఎప్పుడు మనసు ఏం కోరుతుంది అంటే ఇంద్రియములకు ఇష్టమైన దాన్ని కోరుతుంది. దానికి ధర్మంతో సంబంధం లేకుండా ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అదే పనిగా చెప్తుంటుంది. అది ప్రియం. అది బంధించవచ్చు. మనసులో పుట్టిన కోరిక ధర్మంతో సంబంధం లేకుండా అనుభవించాడు అనుకోండి, అది పాపం అవుతుంది. అది నాకు కావాలని కోరికతో చేశాడనుకోండి, పుణ్యం అవుతుంది. పుణ్యమైనా పాపమైనా పునర్జన్మకు కారణములవుతాయి. ఒకడిని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒకడిని ఇనప గొలుసులతో కట్టేశారు. ఇనప గొలుసులతో కట్టబడిన వాడి వంక చూసి బంగారు గొలుసులతో కట్టబడిన వాడు నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారని నవ్వాడు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? బంగారు గొలుసులతో కట్టినా ఆయన్ని కట్టారుగా. పుణ్యమైన సుఖం అనుభవించడానికి పునర్జన్మ, పాపమైన దుఃఖం అనుభవించడానికి పునర్జన్మ. ఏదైనా పునర్జన్మ హేతువే. నాకు దీని వలన ఫలితం అక్కర్లేదని చేసినప్పుడే చిత్తశుద్ధి వచ్చి, చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగి, జ్ఞానము వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మనసు కోరుతుంది ప్రీతి. ఆ ప్రీతి ధర్మమునందు అన్ని వేళలా ఇముడుతుందా అంటే చెప్పలేము. ఒక్కొక్కసారి మనసు యొక్క ఉద్ధతి ఎక్కువైపోయింది అనుకోండి, ధర్మచక్రంలో ఇమడకపోయినా తీర్చేసుకుంటాడు. అప్పుడు అది పాపం అయిపోతుంది. ప్రియంకి వ్యతిరేకం శ్రియం. శ్రియం ఏమిటంటే సుఖము కావాలి, కానీ అది శాస్త్రీయమైనది అయి ఉండాలి. అది ధర్మచక్రంలో ఇమడాలి. నాకు అర్థము కావాలి, డబ్బు కావాలి, సంపాదించినప్పుడు ధార్మికంగా రావాలి, ఖర్చు ధార్మికంగా పెట్టాలి. నాకు కోరికలు ఉండాలి, కానీ అవి ధార్మికమై ఉండాలి. నేను ఆ తీర్చుకోవడం ధార్మికమై ఉండాలి. అది తీర్చుకోవడం వల్ల నాకు ఏ విధమైనటువంటి అధర్మం కలగకూడదు. అందుకే వీటన్నింటినీ ఇవ్వగలిగినది ఎవరంటే పత్ని. అందుకే ఆమెకు ధర్మపత్ని అని పేరు. ఆమె వలన నిజమైన అర్థము ప్రభవిస్తుంది. ఏమిటా అర్థం అంటే, అర్థము అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువుల యొక్క రాశి. జీవితంలో అన్నింటికన్నా సుఖాన్ని ఇవ్వగలిగినవి ఏవి అంటే బిడ్డలే. ఒక వయసు వచ్చేసిన తరువాత కొడుకు చెయ్యి పట్టుకొని నడుస్తుంటే పెద్ద ఊరట. వాడు ఉన్నాడు, పెద్ద ఊరట. వాడి ఇంట్లో ఉన్నాడు, పెద్ద ఊరట తండ్రికి. నాకేమి, వాడి దగ్గరలో ఉన్నాడు, వాడు కబురు చేస్తే వస్తాడు, వాడు నాతో ఉంటాడు, వాడితో కలిసి తినడం, వాడు పక్కన ఉండడం. ఒక వయసు వచ్చేసిన తరువాత వాడి భుజం మీద చెయ్యేసుకు నడవడం, వాడు తండ్రి కార్యాలని పర్యవేక్షించడం, ఇవన్నీ తండ్రికి సంతోషకారకాలు. అందుకని అర్థం, కొడుకు తన తర్వాత తన ఇంట జరగవలసిన కార్యములు చూస్తున్నాడు, తనకి ఉత్తమ గతులు కల్పిస్తున్నాడు. కూతురు దశ పూర్వేషాం దశాపరేషాం, కన్యాదానం చేసి 10 తరాల వెనక 10 తరాల ముందు తనతో కలిపి 21 తరాలు తరించడానికి కారణమవుతోంది. పైగా యథార్థానికి కొడుకు తను పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు. ఆడపిల్ల పుట్టిన వంశాన్ని, అత్తగారి వంశాన్ని, 2 వంశాలని తరింపచేస్తోంది. రామాయణంలోనే ఉంది, సీతమ్మ తరింపచేసింది. కాబట్టి అర్థము ఎక్కడి నుంచి వస్తోంది అంటే ధర్మపత్ని నుండి వస్తోంది. కామము ధర్మము చేత కట్టబడితే కొడుకు కూతురు అన్న రూపంలో అర్థంగా వస్తున్నారు. అందుకని ధర్మమునకు మూలము ధర్మపత్ని. ఆమెని పక్కన కూర్చోపెట్టుకుని ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నాకు అది కావాలి, అది శ్రియం. ఆ శ్రియమిచ్చేత్ హుతాశన. నాకు శాస్త్రీయమైన సుఖము కావాలి, దానివలన జీవుడు తరించాలి. అంతేకాని ప్రియమైనది అనుభవించి పతనమైపోకూడదు. ప్రియం కాదు, నాకు శ్రియం కావాలి. అది ఎవరిస్తారంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. అది ప్రదక్షిణం చేస్తే చాలు, దేవతలు సంతోషిస్తారు. ప్రదక్షిణం అంటే, దక్షిణం అంటే కుడి, అంటే ఎప్పుడూ కుడి పక్కన ఉంచుకోవడం. పరమ మర్యాద చూపించారు అని గుర్తేమిటంటే, ఎప్పుడూ కుడి పక్కన ఉంచుకుంటారు. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, కుడి పక్కకు ఉంది. నేను మళ్ళీ తిరిగి ఇలా వెళ్ళాను అనుకోండి, ఎడం పక్కకు వస్తుంది.
నేను దీని మీద కూర్చునేటప్పుడు ప్రదక్షిణంగా వచ్చి కూర్చోవాలి, ఎందుకని ఇది రామాయణం చెప్తున్న స్థానం. ఏది పరమ పవిత్రమో దానికి ప్రదక్షిణం చేసి రావాలి. కుడి పక్కన ఎప్పుడూ ఉంది అని గుర్తు. అట్లా వస్తారు. గురువులు కనపడితే ప్రదక్షిణం చేస్తారు, పెద్దలు కనపడితే ప్రదక్షిణం, గోశాల కనపడితే ప్రదక్షిణం, అగ్ని కనపడితే ప్రదక్షిణం. వేదంలో దేనికి దేనికి ప్రదక్షిణం చేయాలో చెప్తుంది. కాబట్టి అట్లాంటి ప్రదక్షిణం యాగశాలకి చేస్తే చాలు, దేవతలు అగ్నిహోత్రుడు ప్రీతి చెందుతాడు. కాబట్టి ఇప్పుడు అక్కడికి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ తథర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. నేను నీ చేత అథర్వశిరసి మంత్రముల చేత పుత్రకామేష్టి చేయిస్తానని ఋష్యశృంగుడు అనగానే ఆవిర్భాగములను అందుకోవడానికి అక్కడికి వచ్చినటువంటి దేవతలు, అందులో తతో దేవాహ సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. అందులో మహర్షులున్నారు, దేవతలున్నారు, గంధర్వులున్నారు, సిద్ధులున్నారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఈలోగా సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి ఒక గౌరవం ఉంటుంది, ఆయన సృష్టికర్త. ఇంట్లో తాతగారు ఉన్నారనుకోండి, అందరికన్నా తాతగారు గౌరవనీయుడు. మనవలు తండ్రి కూడా తాతగారికి నమస్కారం చేస్తారు. తర్వాత తండ్రి వందనీయుడు. ఈ సృష్టి అంతా చేసిన వారు సృష్టికర్త బ్రహ్మగారు. అందుకని ఆయన రాగానే అందరూ లేచి నిలబడతారు, ఆయన మీద అది గౌరవం. కాబట్టి బ్రహ్మగారు రాగానే దేవతలందరూ లేచి నిలబడ్డారు, మహర్షులు లేచి నిలబడ్డారు. ఆయన కూడా ఆవిర్భాగం అందుకోవడానికి వచ్చాడు. ఆ రోజులలో వచ్చిన వారు కనపడేవారు, మన ఇంటికి భోజనానికి వచ్చిన వారు కనపడినట్టుగా కనపడేవారు. ఇప్పుడు ఎందుకు కనపడరు అంటే చూడడానికి తగిన శక్తి మన మాంసచక్షువుకి క్షీణించిపోయింది. కారణం, అంత తపశ్శక్తి కానీ అంత అనుష్ఠాన బలం కానీ లేని కారణం చేత దేవతల్ని చూడలేకపోతున్నాం. ఒకప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్న దేవతల్ని చూస్తూ ఉండేవారు, సిద్ధపురుషుల్ని చూస్తూ ఉండేవారు. మీరు అరుణాచల మహాత్యం చదివితే కనపడుతుంది. కానీ ఇవాళ చూడలేకపోతున్నామంటే మనకు ఆ శక్తి క్షీణించింది. దేవతామూర్తుల యందున్న శక్తిని కూడా తట్టుకోలేని స్థితికి జారిపోతోంది జాతి అని శంకరాచార్యుల వారు దేవతామూర్తులలో శక్తిని తగ్గించారు. కంచిలో కామాక్షి శక్తి కొంత తీసి శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు. జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క శక్తిని కొంత తీసి వజ్రతాటంకములలో ప్రవేశపెట్టి అమ్మవారి యొక్క చెవి తాటంకములకు వేశారు, అఖిలాండేశ్వరి అమ్మవారికి. అంటే మన యొక్క అనుష్ఠాన శక్తి క్షీణించిపోతున్న కొద్దీ మనకన్నా పై స్థాయిలో ఉండే దేవతామూర్తుల యొక్క దివ్య దర్శనాన్ని మనం పొందలేము. తప్ప ఇప్పటికీ యజ్ఞం చేస్తే ఆవిర్భాగం అందుకోవడానికి దేవతలు వస్తారు. కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, బ్రహ్మగారు కూడా వచ్చారు. వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. భగవంతత్ప్రసాదేన రావణో నామ రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాచ్ఛాసితుం తన్న శక్నుమః. హే బ్రహ్మన్ మహానుభావ, బ్రహ్మగారు, మీరు ఆ రావణాసురుడు తపస్సు చేశాడని గొప్ప గొప్ప వరాలు ఇచ్చేశారు. ఆయన ఇప్పుడు తనకి వరాలున్నాయి అని లోకాన్నంతటినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడంటే, నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సృష్టిని శాసిస్తున్నాడు. సూర్యుడు గ్రీష్మ ఋతువులో కూడా రావణాసురుడు బయటికి వస్తే తీవ్రంగా ప్రకాశించకూడదు. సముద్రం ఒడ్డున ఆయన నడుస్తుంటే సముద్రంలో తరంగాలు వచ్చి ఆయన పాదములు కానీ పంచె కానీ తెలవకూడదు. గాలి గట్టిగా వీచకూడదు. సమస్త భూతములను శాసిస్తున్నాడు. అప్సరసలను హింసిస్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తున్నాడు. ఋషుల్ని బాధ పెడుతున్నాడు. సత్పురుషులను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన సంహరింపబడే మార్గం లేదా? మీరు ఇన్ని వరాలు ఇచ్చేశారు అని అడగగానే బ్రహ్మగారు ఒక్క క్షణం ఆలోచించి, ఆయన ఎంతమంది పేర్లో చెప్పి వాళ్ళ చేత నాకు మృత్యువు కలగకుండుగాక అని అడిగాడు. కానీ అనాదర బుద్ధి చేత ఆ మనుష్యులు నన్నించేస్తారని, మనుష్యుల చేతిలో తనకు మరణం ఉండకూడదన్న వరాన్ని రావణుడు అసలు నన్ను అడగనే లేదు. కాబట్టి మనుష్యుల చేతిలో మరణిస్తారన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు?
దశరథ మహారాజు గారి యజ్ఞం కాబట్టి మనుష్యులే ఉన్నారు, కాబట్టి మనుష్యుల చేతిలో చచ్చిపోతారు, కాబట్టి నేను వెళ్ళిపోతాను చంపేస్తానని ఎవరైనా లేచిపోతారో ఏమిటో. రావణాసురుడు అంటే అంత తేలిగ్గా చనిపోతాడా, ఎంత తపశ్శక్తి సంపన్నుడు అని లోక సంరక్షణార్థం ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతి శంఖచక్ర కథాపాణి పీతవాస జగత్పతి. ఒక్కసారి ఆ సభలోకి శంఖచక్ర కథా పద్మములు పట్టుకుని పచ్చటి పీతాంబరం కట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు సభలోకి ప్రవేశించారు. దేవతలందరూ కూడా లేచి నిలబడి నమస్కరించి ఆయన్ని స్తోత్రం చేసి, మహానుభావ, దశరథుడు ధర్మజ్ఞుడు, సంతానం కావాలని యజ్ఞం చేసి ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తున్నాడు, కాబట్టి నీవు ఆయన యొక్క 3 భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి యందు నలుగురిగా ఆవిర్భవించవలసినది అని ప్రార్థన చేశారు. విష్ణుమూర్తి అన్నారు, భయం త్యజత భద్రం వోహితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతిబాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. మీరెవ్వరూ కూడా బెంగ పెట్టుకోకండి, మీ అందరూ కూడా భద్రంగా ఉండండి, మీకు ఇబ్బంది లేదు. ఆయన యొక్క దురాగతములు బాగా పెరిగిపోయాయని నేను విన్నాను. భాగవతంలో చెప్తాడు, ఎవరో అడిగారు కదా అని చెప్పి వచ్చి విష్ణుమూర్తి చంపేడు. ఆయన సంహారం చెయ్యాలి అంటే పాపం పండాలి, వేటి జోలికి వెడితే చంపేస్తాడో ఆయనే చెప్తాడు భాగవతంలో, ప్రహ్లాదోపాఖ్యానంలో. కాబట్టి ఇప్పుడు అతను ధర్మం తప్పి దేవతల్ని బాధ పెడుతున్నాడు, ఋషుల్ని బాధ పెడుతున్నాడు, అప్సరోగణాన్ని బాధ పెడుతున్నాడు, భక్తుల్ని బాధ పెడుతున్నాడు, యజ్ఞధ్వంసం చేస్తున్నాడు. అసలు ఆ దురాగతాలకు అంతులేదు. కాబట్టి హితార్థం యుధిరావణం, యుద్ధంలో నేను ఆ రావణాసురుడిని సంహరిస్తాను. సపుత్ర పౌత్రం సామాత్యం, పుత్రులతో, పౌత్రులతో, మంత్రులతో, జ్ఞాతి సంబంధులతో అందరితో కలిపి నిశ్శేషంగా అసలు రాక్షసులు లేకుండా రావణాసురుడి యొక్క పరివారాన్నంతటినీ కూడా సంహరిస్తాను. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం, దేవతల్ని ఋషుల్ని భయపెట్టిన రావణాసురుణ్ణి సంహరిస్తాను. వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. నరుడు చేతకాని వాడని అనాదర బుద్ధి చూపించాడు కదూ, నరుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. చక్రవర్తిగా భూమిని పరిపాలిస్తాను. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించి రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి, తత పద్మపలాచాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథన్ నృపన్. దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి తానే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నలుగురుగా రావడానికి విష్ణుమూర్తి అక్కడ ఉన్న అందరినీ అనుగ్రహించాడు. పుత్రకామేష్టి పూర్తయింది. అందరికీ హవిస్సులిచ్చి పూర్తి చేసేశాడు దశరథ మహారాజు గారు. సంతుష్ట ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభు నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ అవజ్ఞాతా పురాతేన వరదానీ మానవా. బ్రహ్మగారు మనుష్యులను అనాదరం చేశాడని చెప్పిన కారణం చేత ఇవాళ శ్రీ మహావిష్ణువు నరుడిగా వస్తున్నాడు, నరుడి గొప్పతనాన్ని నిలబెడతాడు, రావణ సంహారం అవుతుందని దేవతలందరూ ఎంతో సంతోషిస్తున్న సమయంలో, ఆ పుత్రకామేష్టికి పూర్ణాహుతి జరుగుతున్న సమయంలో అగ్నికుండం నుంచి ఒక మహాభూతం ఒకటి ఆవిర్భవించింది. అసాధారణ బలపరాక్రమాలు కలిగి నలుపు ఎరుపు రంగులు కలిగిన వస్త్రాన్ని కట్టుకొని ఎర్రటి ముఖంతో దుందుబి కంఠధ్వనితోటి రోమాలు మీసాలు సింహం యొక్క వెంట్రుకలలా ఉండి పెద్ద పులి ఎట్లా నడుస్తుందో అటువంటి నడకతో, సూర్యుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఆ మహాభూతము అందులోంచి అగ్ని శిఖ వచ్చినట్టుగా వచ్చి 2 చేతులలో ఒక బంగారు పాత్ర పట్టుకుంది. దాని మీద వెండి మూత పెట్టబడి ఉంది. ఆ వచ్చినవాడు తనని తాను పరిచయం చేసుకొని, నేను ప్రజాపతి పనుపున వచ్చాను దశరథ మహారాజా, ప్రాజాపత్య పురుషుణ్ణి. ఇదంతు నృపశార్దూలా పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం భార్యాణమనురూపాణమస్మీతీతి ప్రయచ్ఛవై. ఇది సుత్వం తా సుత్వం ప్రాప్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప.
నేను నీ కొరకని దేవతల చేత నిర్మింపబడిన పాయసాన్ని తీసుకొచ్చాను. ప్రజాకరం గృహాణత్వం, ఈ పాయసాన్ని భార్యాణం అనురూపాణం, నీ పత్నులు ఎవరి వలన నువ్వు సంతానమును పొందాలనుకుంటున్నావో వాళ్ళకి ఈ పాయసాన్ని పంచి ఇయ్యి. ఈ పాయసాన్ని తీసుకున్న కారణం చేత వాళ్ళ పాపములు శమించి నువ్వు తండ్రి అవుతావు, వాళ్ళకి కుమారులు కలుగుతారు. ఇది ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఈ పాయసాన్ని స్వీకరించిన కారణం చేత ఆరోగ్యము కూడా కలుగుతుంది. కాబట్టి నీకు అనుకూలురైనటువంటి పత్నులకు ఈ పాయసాన్ని ఇమ్మన్నారు. అంటే దశరథ మహారాజు గారు వెంటనే ఆ పాయస పాత్ర తీసుకుని కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచించ సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసాం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. ఆ పాయస పాత్ర తీసుకుని పెద్ద భార్య కాబట్టి కౌసల్య, పట్టమహిషి కాబట్టి ఆవిడ్ని పిలిచి ముందు పాయసంలో సగభాగాన్ని తీసి కౌసల్యకి ఇచ్చాడు. ఇంకా సగం మిగిలింది. సుమిత్ర వంక కైకేయి వంక చూశాడు. చూసి సుమిత్రకి పావు వంతు ఇచ్చాడు. ఇంకొక పావు వంతు మిగిలింది. కైకేయిని పిలిచి ఆ పావు వంతులో సగభాగం అంటే 8వ వంతు కైకేయికి ఇచ్చాడు. ఇంకొక 8వ వంతు మిగిలింది. దాన్ని మళ్ళీ తీసి సుమిత్రకి ఇచ్చాడు. అంటే సుమిత్రకి 2 మాటలు ఇచ్చాడు. ఒకసారి పావు వంతు ఇచ్చాడు, ఒకసారి 8వ వంతు ఇచ్చాడు. కైకేయికి 8వ వంతు ఇచ్చాడు, కౌసల్యకి సగం ఇచ్చాడు. ఇప్పుడు 8/3 వంతులు సుమిత్రకి వెళ్ళింది, 8/1 వంతు కైకేయికి వెళ్ళింది, సగభాగం 4 వంతులు కౌసల్యకి వెళ్ళింది. ఇప్పుడు 3 పత్నులు కూడా ఆ పాయసాన్ని స్వీకరించారు. స్వీకరించిన కారణం చేత అందరూ కూడా గర్భవతులయ్యారు. ఓ కోసల రాజ్యం అంతా సంతోషంతో నిండిపోయింది. ఇంకా నాకు సంతానం కలుగుతుందని దశరథ మహారాజు గారు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఈలోగా బ్రహ్మగారు ఋషుల్ని, దేవతల్ని, సిద్ధుల్ని, ఉరగుల్ని, చారుణుల్ని అందరినీ పిలిచి భూమి మీదకి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం పెడుతోంది. అవతారము అంటే క్రిందకి దిగి వచ్చుట, తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం. పైన ఎక్కడో ప్రకాశిస్తున్న తార చిన్నదిగా మిణుకు మిణుకుమంటూ ఉంటుంది. నిజానికి అది దాని యథార్థ స్వరూపం కాదు. అది భూమి మీదకి వస్తే భూమి కన్నా కొన్ని కోట్ల రెట్ల పెద్దది, చిన్నదిగా కనపడుతూ ఉంటుంది. అది మనం చూడ్డానికి వీలుగా ఒక రూపాన్ని పొంది కిందకు వచ్చిందనుకోండి, అవతార అంటారు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మము మన మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది కిందకి దిగి వస్తే అవతారముగా వచ్చింది అంటారు. అట్లా ఎన్నోసార్లు వచ్చాడు పరమాత్మ. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. అన్ని అవతారాలుగా వచ్చాడు. ఇప్పుడు రామావతారంగా భూమి మీదకి వెడుతున్నాడు. రావణ సంహారం చెయ్యబోతున్నాడు. రావణాసురుడి దగ్గర విశేషమైన రాక్షస బలం ఉంది. మీ అందరూ కూడా రామచంద్రమూర్తికి సహాయం చెయ్యడానికి వానర రూపాలతో వెళ్ళండి. ఎందుకనంటే నందీశ్వరుడి శాపం ఉంది. వానరులు వెళ్ళి లంకాపట్టణాన్నంతటినీ కూడా కలత చెందేటట్టుగా చేస్తాయి అని. భయం కలిగేటట్టుగా చేయగలిగినవి వానరములొక్కటే. ఎందుకనంటే అది నందీశ్వర శాపం. కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అంటే అడద్దే. అందుకే రావణుడు సుందరకాండలో. కాబట్టి మీ అందరూ కూడా వానర రూపాలతో వెళ్ళండి. మీ యొక్క తేజస్సుని అనుసరించి ఎవరి యందు మీ తేజస్సుని క్షేపిస్తే దానికి తగిన సంతానమును మీరు పొందుతారో అటువంటి వారి యందు, గంధర్వ స్త్రీల యందు, యక్ష స్త్రీల యందు, కిన్నెర స్త్రీల యందు, కింపురుష స్త్రీల యందు మీ తేజస్సులను నిక్షేపించి ఉత్తమ సంతానాన్ని పొందండి. వాళ్ళందరూ కూడా మహావేగం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, గొప్ప నీతిశాలురై ఉండాలి, మంచి బుద్ధిమంతులై ఉండాలి, ఉపాయం తెలిసున్న వాళ్ళై ఉండాలి, శక్తివంతులై ఉండాలి, పరాక్రమవంతులు కావాలి. కాబట్టి అప్సరోగణము, గంధర్వ స్త్రీలు వీరందరి యందు మీరు వానరములను పొందండి అని సిద్ధులకు, దేవతలకు, ఋషులకు అందరికీ బ్రహ్మగారు ఆజ్ఞ విధించాడు. ఆ కారణం చేత
వానర సంతతి భూమి మీదకి రావడం ప్రారంభమైంది. దేవతలు, ఋషులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వానరులుగా వచ్చారు. నేను కూడా నా అంశలో ఇతపూర్వమే ఒక గొప్ప ఎలుగుబంటిని సృష్టించాను. నేను ఆవలించినప్పుడు నా ఆవలింతలోంచి జాంబవంతుడు వచ్చాడు. ఆ గొప్ప ఎలుగుబంటి. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలిస్తే ఎక్కడైనా జాంబవంతుడు మాట్లాడాడు అనుకోండి, పెద్ద ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చాడు కదా. బ్రహ్మగారి సృష్టికి ఎలా పెద్దవాడో జాంబవంతుడి మాటలు రామాయణంలో అట్లా ఉంటాయి. ఎక్కడెక్కడ ముడిపడుతోందో అక్కడ పెద్దవాడిగా జాంబవంతుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇతపూర్వమే జాంబవంతుడిని సృష్టించాను. నేను మీతో ఇతపూర్వమే చెప్పా. సృష్టి అన్ని వేళలా ఒక్కలా ఉండదు. విత్తనంలోంచి మొక్కొస్తోంది, గుడ్డులోంచి పిల్లొస్తోంది, గుడ్డు పక్షికి పుడుతోంది, గుడ్డుని పొదిగితే పిల్లొస్తోంది. కొన్ని ప్రాణుల యొక్క శరీరము విడివడి వస్తుంది, చెమట్లోంచి పేలు వస్తున్నాయి, భూమిని చీల్చుకొని చెట్లు వస్తున్నాయి. మన కళ్ళ ముందే సృష్టి అనేక రకాలుగా జరుగుతోంది. దేవతలు సృష్టి చేసినప్పుడు కేవల సంకల్ప బలం చేత అనేక రూపాలుగా వాళ్ళు సృష్టించగలరు. తమ శరీరంలోంచి బయటికి వస్తున్న వాయువులోంచి కూడా వాళ్ళు సృష్టించగలరు. అందుకే తన ఆవలింతలోంచి జాంబవంతుడిని సృష్టించగలిగాడు బ్రహ్మగారు. అట్లా జాంబవంతుడు వచ్చాడు. ఇంద్రుడు వాలిని సృజించాడు. సూర్యుడు సుగ్రీవుణ్ణి సృజించాడు. బృహస్పతి వలన తారుడు, కుబేరుని వలన గంధమాదనుడు, విశ్వకర్మ వలన నలుడు, అగ్ని వలన నీలుడు, అశ్వనీదేవతల వలన మైందుడు ద్వివిధుడు, వరుణుని వలన సుషేణుడు, పర్జన్యుని వలన శరభుడు. అసలు రామాయణానికంతటికీ మహారత్నం. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. ఒకప్పుడు రామ కథ దండ రెండు కింద ఊడిపోయిందనుకోండి, మధ్యలో దండ అన్న మాటకు అర్థం ఏమిటి? కలిసి ఉండి మధ్యలో ఒక పెద్ద పువ్వు ఉందనుకోండి, అది అందమైన దండ అంటారు. అట్లా లేదనుకోండి, అది రెండు కింద విడిపోయిందనుకోండి, అప్పుడు అది దండ అని ఎట్లా అనిపించుకుంటుంది? కలిసి ఉండాలి గుండ్రంగా కదా. ఒకప్పుడు రామాయణం అన్న మాల అలా విడిపోయింది. రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. సీతమ్మ జాడ రాముడికి తెలియదు, నరుడిగా ఉన్నాడు. సీతమ్మ రాముడికి చెప్పే అవకాశం లేదు. ఇక రామకథ ఎట్లా కలవాలి, ఎట్లా నడవాలి? అప్పుడు మళ్ళీ ఆ దండని దగ్గరికి తీసుకొచ్చి మధ్యలో రత్నమై రామాయణమన్న మాలని పూర్తి చేసిన వారు స్వామి హనుమ. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అసలు హనుమలేని రామాయణాన్ని ఊహించలేం. అటువంటి మహానుభావుడు. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమన్నామ వీర్యవాన్ వజ్ర సంహనతోపేతో వైనతేయ సమోజబే. వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అటువంటి శరీరం కలిగిన వాడు, మహాపరాక్రమవంతుడు, ఇతరుల యొక్క దోషములను క్షమించగలిగినటువంటి వాడు, ఉద్ధరించగలిగినటువంటి వాడు, వాయుపుత్రుడుగా రావలసినటువంటి వాడు, వైనతేయుడైనటువంటి గరుత్మంతునితో సమానమైన వేగము కలిగినటువంటి వాడు, తండ్రి అంత బలం చురుకుతనం కలిగినటువంటి వాడు, సాక్షాత్ హనుమగా ఈ భూమి మీద ప్రభవించారు. అట్లా వృక్ష వానర గోపుచ్చులు అనేక మంది జన్మించారు. వీళ్ళందరికీ వాలి రాజు అయి అందరినీ నిర్వహించాడు. దేవతలందరూ హవిర్భాగాలు అందుకని దశరథ మహారాజు గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. రాజులు అతిథులు అందరినీ కూడా దశరథుడు సత్కరించాడు. వాళ్ళందరూ కూడా రాజు చేత సత్కరింపబడి సంతోషమైన మనసుతో దశరథుడికి ఉత్తమమైన సంతానం కలగాలని మనసులో ఆశీర్వచనం చేస్తూ బయలుదేరారు. దశరథుడికి నమస్కరించారు, వశిష్ఠుడికి నమస్కరించారు. నమస్కరించి బయలుదేరారు. యాగశాలలో దీక్ష తీసుకుని ప్రవేశించిన దశరథుడు మళ్ళీ తిరిగి అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఒక ఏడాది గడిచి మళ్ళీ వసంత ఋతువు వచ్చింది. వచ్చేటప్పటికీ తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదిత దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో సూర్య, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు 5 ఉచ్చస్థితిలో ఉండగా
కర్కట లగ్నంలో మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి నరుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడానికి, రావణ సంహారం చేయడానికి భూమి మీద ఆవిర్భవించాడు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు పుట్టాడు. సార్పే జాతౌతు సౌమిత్రి కుడిరేభ్యుదితైరవౌ. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కట లగ్నంలో జన్మించారు. వంది మాగధులు స్తోత్రం చేశారు. గొప్ప పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ ఆనందపడిపోయారు. అప్సరోగణం అంతా నాట్యం చేశారు. దుందుబులు మ్రోగించారు. మంగళవాద్యాలు మ్రోగాయి. భూమి అంతా పరవశించిపోయింది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రామావతారం భూమి మీదకి వచ్చింది. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. సంతానం లేక బడలిపోయి మానసికంగా శోషించిపోయినటువంటి కౌసల్యామాత సర్వలోక నమస్కృతం, సమస్త లోకముల చేత నమస్కరింపబడేవాడు జగన్నాథుడు నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చాడు. నిజానికి ఒక తల్లి గర్భవాసం చెయ్యవలసిన అవసరం లేని స్వామి 12 నెలల పాటు కౌసల్యా గర్భవాసం చేసి నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయడానికి వీలు లేదని, నరుడి యొక్క గొప్పతనాన్ని లోకంలో నిలబెట్టడానికి అవకాశం కలగదని, 16 నరుడిగా రావడం కోసం గుణములు నరుడికి గొప్పతనాన్ని తీసుకొస్తాయని, ఉత్తమ గుణములతో ధర్మాన్ని పట్టుకుని సాక్షాత్తు రాశీభూతమైన ధర్మమై నడయాడి మనందరికీ కూడా ఎన్ని యుగాలు మారిపోయినా ఆదర్శమూర్తిగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనకి సోదరుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చారు. వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. వశిష్ఠుడు పరమప్రీతితో, వశిష్ఠ పరమప్రీతో నామాని కురితే తదా రమంతే సర్వే జనా గుణై అస్మిన్ ఇతి రామ. వశిష్ఠ మహర్షి పరమ సంతోషంతో నామకరణం చేశారట. ఎందుకని ఆ సంతోషం అంటే, అగ్నిబీజం అమృత బీజం రెండూ కలిసినది రామనామం. అష్టాక్షరీ మహామంత్రం, పంచాక్షరీ మహామంత్రం రెండింటిలో ఉన్న ప్రధానమైన బీజాక్షరముల యొక్క కలయిక రామనామం. అటువంటి రామనామం ఒక్క ఒత్తు కూడా లేకుండా ఉంటుంది. ఏ నామం పలికినంత మాత్రం చేత పాప రాసి దహించుకుపోతుందో, ఏ నామం తారకనామమై లోకంలో ప్రకాశిస్తుందో, ఏ నామం తలుచుకున్నంత మాత్రం చేత నామి జ్ఞాపకానికి వచ్చి, ఆయన గుణములు జ్ఞాపకానికి వచ్చి, ఆయన కథ జ్ఞాపకానికి వచ్చి, ఆయన గుణములలో లోకమంతా కూడా పరవశించిపోతుందో, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్న 16 గుణముల చేత లోకం పరవశించిపోయిందో, యోగులు కూడా ఎవరిని తలుచుకుని మనసులో రమించిపోతారో, ఎవరిని స్మరించినంత మాత్రం చేత మనసులు శాంతితో నిండిపోతాయో, అటువంటి పరమపురుషుడు లోకమునకు వచ్చాడు కాబట్టి ఆయనకి రామ అని నామకరణం చేశాడు వశిష్ఠ మహర్షి. మనకందరికీ కూడా అంతటి మహద్భాగ్యాన్ని కటాక్షించాడు.
అందుకంటాడు గోపరాజు గారు, హరునకు విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అంటాడు. రామ, దయ్యకు సముద్రము లోతు ఎంతో అంత లోతైన దయగలిగిన వాడా, నీ నామము నా నాలుక మీద నర్తింపజేయవయా. అక్కరలేని మాటలు ఎన్నో మాట్లాడుతున్నాను కానీ రామా అన్న 2 మాటలు అనలేకపోతున్నాను, నీ నామము నా నాలుక మీద నర్తింపచేయమంటారు. అంత గొప్ప నామాన్ని జ్యేష్ఠుడైనటువంటి రాముడికి ఉంచాడు. అట్లాగే లక్ష్మీ అన్య అస్తీతి లక్ష్మణ, గొప్ప సంపద కలిగినవాడు, గొప్ప శోభ కలిగినవాడు కాబట్టి లక్ష్మణుడు అన్నారు. ఏమిటి లక్ష్మణస్వామి యొక్క సంపత్తి అంటే బాహ్యమైన ఐశ్వర్యం కాదు, ఎప్పుడూ రాముడి పక్కన ఉండాలి, ఎప్పుడూ రాముడి సేవ చెయ్యాలి. నేను భగవత్ సేవ చెయ్యాలి, నేను భాగవతుల సేవ చెయ్యాలి, నేను ఎప్పుడూ భగవద్భక్తుల మధ్యలో ఉండాలి, భగవత్ కథలు వింటూ ఉండాలి, ఏ సేవ చేసినా భగవత్ సేవగా చెయ్యగలగాలి అన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వాడికన్నా లక్ష్మి కలిగిన వాడు లోకంలో లేడు. అందుకే ఆయన లక్ష్మణుడు అయ్యాడు. మీరు చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా పక్కన రాముడు లేకపోతే ఉండలేడు. రాముడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మణుడు ఉంటాడు, ఎక్కడ లక్ష్మణుడు ఉంటాడో అక్కడ రాముడు ఉంటాడు. రామలక్ష్మణుల్లా ఉన్నారండి వాళ్ళిద్దరూ అంటారు. అసలు విడివడి ఉండరు. రాముడు లేని లక్ష్మణుడు ఒక్క క్షణం ఉండలేడు, లక్ష్మణుడు లేని ఒక్క క్షణం రాముడు ఉండలేడు. అంత ప్రాణంలా ఉన్నవాడు లక్ష్మణస్వామి. అంత భక్తితో రాముణ్ణి సేవించాడు. 14 సంవత్సరముల అరణ్యవాసం చేస్తుంటే కావిడ వేసుకుని మోశాడు. సీతమ్మకి సంబంధించిన ఆభరణాలు, బట్టలు మొదలైనవన్నీ పర్ణశాల కట్టాడు. మా అన్నకి నేను ఈ సేవ చేయడం కన్నా నాకేం కావాలని పరవశించిపోయినటువంటి మహానుభావుడు, భక్తి లక్ష్మిని ఐశ్వర్యంగా పొందినవాడు. అది ఆయన సంపదా శోభ. అటువంటి వాడవుతాడని ఊహించి వశిష్ఠ మహర్షి ఆయనకి లక్ష్మణుడు అని పేరు పెట్టారు. బిభర్తీతి భరత, రాజ్యమును భరించాడు. ఎవరైనా రాజ్యం ఇస్తే సంతోషంగా పుచ్చుకుంటారు, రాజ్యం నాకు రావాలని కోరుకుంటారు. తల్లి కైకమ్మ వరంగా కోరుకుని రాజ్యం ఇస్తే నాకు అక్కర్లేదు మహాప్రభో, ఇది అన్నగారికి చెందవలసిన రాజ్యం అని గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఋషులు తెల్లబోయేటట్టుగా, అన్నా నువ్వు ఏలవలసిన రాజ్యం నాకు వద్దన్నాయా, నువ్వే తీసుకో, నేను నీకు అడ్డం పడుకుంటానని పడుకున్నాడు. నాకొద్దు రాజ్యం అన్నాడు. నేను వచ్చే వరకు రాజ్యం భరించరా అంటే నీ పాదుకలు ఏలుతాయన్నాయా అని సింహాసనంలో పాదుకలు పెట్టి రాజప్రతినిధిగా కూర్చున్నాడు తప్ప రాజ్యం నాకు కావాలని కోరుకోలేదు. అయినా ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని భరించాడో, అంత భరించాడు కాబట్టి భరతుడయ్యాడు. బిభర్ధీతి భరత. రామాయణాన్ని ఊహించి ఎంత గొప్ప నామకరణాలు చేశారు. శత్రువున్ హంతీతి శత్రుఘ్న, శత్రువులను హననం చేస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. ఎవరికైనా పెద్ద శత్రువు అహంకారం. నా అంత వాణ్ణి నేను అన్న భావన కలగగానే ఎవ్వరితోనూ కలిసి ఉండలేడు. కారణం నా అంత వాణ్ణి నేను, నా అంత వాణ్ణి నేనన్న అహంకారం. కానీ శత్రుఘ్నుడో, మీరు చూడండి రామాయణంలో లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు, భరతుడు రాముడు ఏం చెప్తే చేస్తాడు, శత్రుఘ్నుడు రాముడి మాట విని ప్రవర్తించే భరతుడి పక్కన చేరి ఉంటాడు. నాకు రాముడి పక్కన కూడా ఉండక్కర్లా, రాముడు ఏం చెప్తే అది చేసే భరతుడి పక్కన నేను ఉంటే చాలు. ఆ భాగవత సేవ నాకు కావాలి. భాగవతం 10వ స్కంధంలో మాలాకారుడు అడుగుతాడే, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే అని అడుగుతాడు. అట్లా ఎప్పుడూ భరతుడి పక్కన ఉండడమే శత్రుఘ్నుడు కోరుకునేటటువంటి గొప్ప ఐశ్వర్యం. ఆయనకి అహంకారం లేదు కాబట్టి అటువంటి గొప్ప శత్రువుని హననం చేసినవాడు, హతం చేసినవాడు, గెలిచినవాడు కాబట్టి శత్రుఘ్నుడయ్యాడు. అట్లా దశరథుడికి కలిగిన 4 కుమారులకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్న పేర్లని వశిష్ఠ మహర్షి ఉంచి నామకరణం చేశారు. లోకమంతా ఎంతో సంతోషాన్ని పొందింది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో అందరూ కూడా అటువంటి బిడ్డల్ని పొందాలి, లోకమంతా ధర్మంతో నిలబడాలి, రామాయణ కాలం నాటి కాలం రావాలని సుఖప్రసవము కొరకు
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాన్ని శ్రీరామ జనన సర్గ జరిగిన రోజున అందరికీ కూడా ఇవ్వండి అని ఆదేశించారు. ఆ కారణం చేత ఇప్పుడు ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, అదొక పరమాద్భుతమైన యంత్రం. అందులో జీవస్వరూపంగా సీతారాములు ఉన్నారు. అటువంటి యంత్రాన్ని దగ్గరగా చూడ్డానికి ఇవాళ మీకు నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు. మీ అందరూ కూడా చెయ్యవలసింది క్రమపద్ధతిలో తోసుకోకుండా ఒక వరుస క్రమంలో అటువైపు నుంచి వస్తే ఇలా యంత్రం చూస్తూ కిందకి దిగిపోతున్నప్పుడు అక్కడ మీకు ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ఆ ప్రతిని ఇస్తారు. నేను ఇప్పుడు ఆ శ్లోకం అంటాను, అది ఇవాళ అనిపించమన్నారు కాబట్టి నేను ఒకసారి అంటాను, మీ అందరూ కూడా అనండి. ఇంకా మేము పిల్లలకి అనేసాం కదండి, ఇంకా ఇప్పుడు మాకేమీ అని అనుకోకండి. మన వంశంలో అటువంటి పిల్లలు కలగాలి, జన్మజన్మాంతరముల ఎందటువంటి ఉత్తమ సంతానాన్ని పొందాలని నేను అంటాను. మీరు కూడా అనండి. హే శంకర స్మరహర ప్రమదాధినాథ మన్నాథ సాంబ శశిచూడ హరత్రిశూలిన్ శంభో సుఖప్రసవకృత్ భవమే దయాళో శ్రీమాతృభూత శివ పాలయమాం నమస్తే. జగద్గురువులు ఆదేశించినట్టుగా మనం ఈ పవిత్రమైన సభలో ఇవాళ ఆ శ్లోకాన్ని కూడా చదువుకున్నాం. ఇంత గొప్పగా శ్రీరామజననం సర్గ జరిగినటువంటి రోజున మీ అందరూ కూడా ఆ యంత్రాన్ని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మంగళం చెప్పి ఈ ఆసనం మించి లేచిపోతాను. లేచిపోయిన తర్వాత కార్యకర్తలు చెప్పినట్టుగా తోసుకోకుండా అయోధ్యానగరంలో పౌరులు ఎంత క్రమశిక్షణతో ఐకమత్యంగా ప్రవర్తించారో అట్లా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ చక్కగా మర్యాదగా అందరూ అటువైపు నుంచి వచ్చి ఇలా చూసి అలా దిగిపోయి ఆ కార్డు తీసుకుని గృహోన్ముఖులు కావలసినదిగా కోరుతూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. తత్వం శ్రీమామహేశ్వర బ్రహ్మాత్మ